హలో ఫ్రెండ్స్. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. ఆమె వేగంగా ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు వస్తూ మెట్లు దిగుతుంది. వైట్ స్కర్ట్, బ్లాక్ టాప్ వేసుకొని, కళ్ళకు నల్లటి చట్రం ఉన్న అద్దాలు పెట్టుకొని, పెదవులకు లిప్ గ్లాస్‌తో అలంకరించుకొని, తలపై ఒక అందమైన క్యాప్ పెట్టుకొని ఉంది. భుజాల కంటే కొంచెం కిందకు పడుతున్న వంకిల జుట్టును విరబోసుకున్న ఆమె మరెవరో కాదు, అమూల్య. దేశ విదేశాల్లో సైతం తన అందచందాలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఒక పెద్ద టాప్ మోడల్. ఆమె బాడీగార్డ్స్ ఇద్దరూ ఆమెకు కొంచెం దూరంలో వెనక వస్తున్నారు. ఆమె ఈ రోజే దుబాయ్ నుండి తిరిగి వచ్చింది. అక్కడ ఒక పెద్ద కన్సర్ట్ జరిగింది. గత 2 ఏళ్లుగా అమూల్య బెస్ట్ మోడల్ టైటిల్ ని తన సొంతం చేసుకుంటూ వస్తుంది. ఆమె సుకుమారమైన రూపాన్ని చూడటానికి అక్కడ జనం గుంపులు గుంపులుగా నిలబడ్డారు. కానీ ఆమె ఎవ్వరిని ఒక్క క్షణం కూడా చూడకుండా తన హై హీల్స్ చెప్పుల టకటక శబ్దంతో మెట్లు దిగుతూ వేగంగా తన కారు వైపు వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆమె కాలు కొంచెం పక్కకు తిరిగింది. ఆమె తనను తాను బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకుంది, కానీ కుదరలేదు. తన కాలి మడమ మీద వెనుక వైపుకు పడిపోసాగింది. సరిగ్గా అప్పుడే ఎదురుగా నిలబడిన ఒక వ్యక్తి వెంటనే ముందుకు వచ్చి వంగి ఆమె నడుముపై చేయి వేసి కింద పడిపోకుండా కాపాడాడు. ఆ క్షణంలో అమూల్య కళ్ళు ఆ వ్యక్తిపైనే ఆగిపోయాయి. ఒక్క క్షణంలోనే అతడు ఆమె గుండె వేగాన్ని పెంచేశాడు. అమూల్య ఇంతవరకు ఇంత అందమైన, పౌరుషం ఉన్న మగాడిని చూడలేదంటే అది ఎంతమాత్రం అబద్ధం కాదు. అతని ముఖంపై చక్కగా పెంచిన లేత గోధుమ రంగు గడ్డం, కళ్ళకు నల్లటి అద్దాలు, విశాలమైన నుదుటిపై 2 గీతలు, సన్నటి పెదవులు, అన్నిటికంటే ఎక్కువగా ఆకట్టుకునేలా అతని మెడ దగ్గర ఎముక ఎత్తుగా కనిపిస్తుంది. దాన్ని చూడగానే అమూల్య గొంతులో ఏదో మళ్ళీ మా మళ్ళీ మాయమైపోయింది. అంత పరిపూర్ణమైన మగాడు. ఆ వ్యక్తి ఒక్క జట్టున అమూల్యను నిటారుగా నిలబెట్టి వెంటనే తన చేతులను పక్కకు తీసేసుకున్నాడు. తన మణికట్టుకున్న ఖరీదైన వాచ్‌లో టైం చూసుకుంటూ అతడు కనీసం వెనుదిరిగి చూడకుండా, అమూల్య వైపు కన్నెత్తి కూడా చూడకుండా ముందుకు సాగిపోయాడు. కానీ అమూల్య మనసును మాత్రం తనతో పాటే తీసుకెళ్ళిపోయాడు. ఆమె పెదవులపై ఒక చిరునవ్వు మెరిసింది. "నువ్వు నాకు నచ్చావు. నీ పొగరు నాకు నచ్చింది." ఆమె మనసులోనే ఆ తెలియని వ్యక్తితో అనుకుంటూ తన కారు వైపు నడిచింది. అరవింద్ ఈ సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో నిలబడి తన పిన్ని సుగుణ, ఆమె చెల్లెలు కావ్య కోసం ఎదురుచూస్తున్నాడు. వారు ఈ రోజే ఇటలీ నుండి రావాల్సి ఉంది. కావ్య అతనికి కాబోయే భార్య కూడా. చాలా కాలం తర్వాత ఆమె భారతదేశానికి వస్తుంది. లేకపోతే అసలు మాటలు, పరిచయాలు దాదాపు లేనట్లే అయిపోయాయి. ఇలా హఠాత్తుగా వారు ఇండియాకి ఎందుకు వస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కానీ అరవింద్‌కు వారిని తీసుకురావాలనే బాధ్యతను వాళ్ళ నానమ్మ అప్పగించింది. ఆమె చెప్పిన ఈ మాటను అతడు ఎప్పుడూ జవదాటడు. అతడు చాలా సేపటి నుండి ఫ్లైట్ కోసం ఎదురు చూస్తుండగా అప్పుడే అనౌన్స్‌మెంట్ వినిపించింది. వారు ఎదురుగా వస్తూ కనిపించారు. అరవింద్ డేగ కళ్ళు వారి ముఖాల్లో ఉన్న నకిలీ చిరునవ్వును వెంటనే గుర్తుపట్టేశాయి. "ఇండియాకు స్వాగతం పిన్నిగారు." అరవింద్ తన కళ్లద్దాలు తీస్తూ వారిని ప్రేమగా, గౌరవంగా చూస్తూ అన్నాడు. ఆమె అతని తలపై చేయి పెట్టి నిమిరింది. "చల్లగా ఉండు నాయనా. దేవుడు నీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. చాలా పెద్దవాడివి అయిపోయావు. చాలా అందంగా కూడా ఉన్నావు. దేవుడు నిన్ను నరదిష్టి తగలకుండా కాపాడాలి" అంటూ దీవిస్తూ ఆమె ముందుకు నడిచింది. కావ్య అయితే అరవింద్‌ను అలా చూస్తూనే ఉండిపోయింది. మగాడు కూడా ఇంత అందంగా ఉంటాడా ఏంటి అని ఆమె మనసులోనే అతని అందాన్ని మెచ్చుకుంది. వారు ముగ్గురూ ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు వచ్చారు. కారులో కూర్చునేంత వరకు గార్డ్స్ వారితోనే ఉన్నారు. ఇప్పుడు కారు అరవింద్ ఇల్లు ఉన్న వైపుకు వెళ్తుంది. కానీ మరో కారు వారిని వెంబడిస్తుంది. అది అరవింద్ కళ్ళ నుండి తప్పించుకోలేకపోయింది. ఆ కారు ఇల్లు వచ్చేంత వరకు వారి వెనకే వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కారును లోపల ఆపి అతడు వారిని తీసుకొని లోపలికి నడిచాడు. అంత పెద్ద ఇల్లు చూసి ఆ ఇద్దరు సోదరీమణులు ఆశ్చర్యపోయారు. "అక్కా, వీళ్ళు చాలా ధనవంతుల్లా ఉన్నారే. నువ్వేమో వీళ్ళు పేదవాళ్ళు అని చెప్పావు కదా." కావ్య తన అక్క చెవిలో మెల్లగా అంది. "అవును, అదే కదా. మనం ఇక్కడి నుండి వెళ్ళినప్పుడు ఇదొక చిన్న పాత ఇల్లులా ఉండేది. ఇంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగారో నాకు కూడా అర్థం కావడం లేదు" అంటూ ఆమె కూడా మెల్లగా సమాధానం ఇచ్చింది. "అయినా నీ మేనల్లుడు చాలా బాగున్నాడు." కావ్య అరవింద్‌ని చూసి బాగా ఇంప్రెస్ అయిపోయింది. "నువ్వేం కంగారు పడకు. అతనితోనే నీ పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు వచ్చాం కదా.
నీ పెళ్లి జరిపించే ఇక్కడి నుండి వెళ్తాను. సుగుణ మనసులోనే సంతోషంగా ప్లాన్ చేసుకుంటూ అంది. తన అత్తగారు పార్వతమ్మ, తన తోటికోడలు సుమతి, అరవింద్ తల్లిలను కలిసి ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. వారు వచ్చినందుకు ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్కరిని మినహాయించి. ఆమె ఎవరో కాదు, అరవింద్ మేనత్త. ఆమె చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. ఆమె ఒక సైనికుడి భార్య. భర్త చనిపోయిన తర్వాత ఆమె ఇంకో పెళ్లి చేసుకోలేదు. ఆమె మాటల ప్రకారం ఆమె భర్త తన చివరి శ్వాస వరకు ఆ దేశానికి నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు ఆమె తన చివరి శ్వాస వరకు తన భర్తకు నమ్మకంగా ఉంటుంది. ఎవరూ కూడా ఆమె నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నించలేదు. ఆమెకు ఈ సుగుణ అంటే అస్సలు నచ్చదు. ఈ రోజు వారింటికి వచ్చినా ఆమె ఎలాంటి ఆనందాన్ని చూపించలేదు. దాన్ని సుగుణ, కావ్య ఇద్దరూ గమనించారు. సుగుణ, నువ్వు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. మీకోసం గది సిద్ధం చేయించాను. ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు హాయిగా ఉండండి. పార్వతమ్మ తన చిన్న కోడల్ని చూసి నవ్వుతూ అంది. సుగుణ ఒక నకిలీ నవ్వు నవ్వి కావ్యతో కలిసి లేచి నిలబడింది. వారికి ఉండటానికి గెస్ట్ రూమ్ లో ఒక పెద్ద గదిని ఇచ్చారు. అందులో కావలసిన ప్రతి వస్తువు ఉంది. ఆ ఇద్దరు సోదరీమణులు ఆశ్చర్యపోతూ సంతోషపడుతున్నారు. అక్క, నేను నమ్మలేకపోతున్నాను. ఇక్కడ అంతా చాలా బాగుంది. హమ్మయ్య, ఇక్కడికి వచ్చాం. లేకపోతే మనం కూడా బావగారితో పాటు జైల్లో ఉండేవాళ్ళం. గదిలోకి రాగానే మంచం మీద బోర్లా పడుకుంటూ కావ్య అంది. మెల్లగా మాట్లాడు. ఎవరైనా వింటే పెద్ద సమస్య అవుతుంది. సుగుణ తలుపుకు గడియ పెడుతూ చెల్లెలతో అంది. అయినా అక్క, నీ బంధువులు నిజంగా చాలా ధనవంతులు. నువ్వేమో ఊరికే వీళ్ళని పేదవాళ్ళు దండగా అన్నట్లు మాట్లాడావు. కావ్య తిన్నగా పడుకుంటూ అంది. అవును, అప్పట్లో వీళ్ళు పేదవాళ్ళే. అందుకే కదా మీ చిన్నప్పటి సంబంధాన్ని కూడా వద్దు అని చెప్పేశాను. మనం ఇక్కడి నుండి ఇటలీ వెళ్తున్నప్పుడు నిన్ను ఈ పేదవాళ్ళకి ఎలా ఇస్తాను? అందుకే వెళ్ళేటప్పుడు సంబంధం క్యాన్సిల్ చేసుకొని వెళ్ళాను. సుగుణ అలా అన్నందుకు ఇప్పుడు బాధపడింది. ఏంటి అక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఇప్పుడు నాకు అరవింద్‌కు పెళ్లి జరగదా? కావ్య కంగారుగా మంచం మీద కూర్చుంది. అరే, అలా ఎలా జరగదు? నువ్వు చూస్తూ ఉండు, నేను ఏం చేస్తాను. ఇంత అందమైన ధనవంతుడైన అబ్బాయి, ఈ ఆస్తికి, ఇంత పెద్ద ఇంటికి, బిజినెస్‌కు అతడే ఒక్కగానొక్క వారసుడు. అంత తేలిగ్గా వదిలేస్తానా ఏంటి? అయినా మీ బావగారిని కూడా జైలు నుండి బయటకు తీసుకురావాలి కదా! సుగుణ మనసులోనే కుట్రలు పన్నుతుంది. కావ్య అక్క మాటలు విని అవునన్నట్టు తల ఊపింది. ఆ! చెప్పు. ఈ సమయంలో ఆమె తన లగ్జరీ రూమ్‌లో మంచం మీద బోర్లా పడుకొని గాఢ నిద్రలో ఉంది. అప్పుడే మొబైల్‌కి ఒక మెసేజ్ వచ్చింది. ఫుల్ బ్యాక్ సీట్ నైట్ గౌన్‌లో ఉన్న ఆమె అందం ఆ సమయంలో దేవకన్యలా మెరిసిపోతుంది. ఆమె రూపం ఎలాంటి వారినైనా ఆకట్టుకునేలా ఉంది. ఆమె చాలా సుకుమారంగా ఉంటుంది. దేవుడు ఆమెకు అందాన్ని పుష్కలంగా ఇచ్చాడు. చాలా మంది బిజినెస్ మెన్, మేల్ మోడల్స్ ఆమెకు దగ్గరవ్వాలని అనుకున్నారు. కానీ ఈ రోజు వరకు ఎవ్వరికీ ఆమెను తాకే ధైర్యం కూడా లేదు. మేడం, అడ్రస్ తెలిసిపోయింది. మిగతా డీటెయిల్స్ ఉన్న ఫైల్ కూడా మీకు పంపించమంటారా? ఆమె ప్రైవేట్ డిటెక్టివ్ ఫోన్ చేసి సమాచారం ఇస్తూ అడిగాడు. పేరు? ఆమె తిన్నగా కూర్చుంటూ అడిగింది. అరవింద్ మెహతా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత. ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్. తండ్రి చనిపోయిన తర్వాత బిజినెస్ బాధ్యతలు తీసుకొని దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాడు అని వివరంగా సమాధానం వచ్చింది. ఆ అందాల సుందరి ముఖంపై ఒక మైమరిపించే చిరునవ్వు వెలిగింది. ఆమె కుడి బుగ్గపై ఉన్న సొట్టబుగ్గ ఒక్క క్షణం కనిపించి మాయమైపోయింది. ఆమె నీలి కళ్ళల్లో అతడిని సొంతం చేసుకోవాలనే పట్టుదల కనిపించింది. సరే, డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేయి అంటూ ఆమె మొబైల్‌ని పక్కన పెట్టేసింది. అరవింద్, అమూల్య. ఆ అమూల్య కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలు. ఆమె తండ్రి ఆమె కోసం ఎంత డబ్బు వదిలిపెట్టాడంటే ఆమె జీవితాంతం కూర్చుని తిన్నా తరిగిపోదు. ఆమె తన బంగ్లాలో ఒంటరిగా ఉంటుంది. చిన్నప్పుడే ఒక కారు యాక్సిడెంట్‌లో ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. ఆమె నాన్నమ్మే ఆమెను పెంచి పెద్ద చేసింది. 5 ఏళ్ల క్రితం ఆమె కూడా చనిపోయింది. అప్పటి నుండి ఆమె ఒంటరిగానే ఉంటుంది. కానీ ఆమె ఎంత అందంగా ఉంటుందో అంత ధనవంతురాలు. అంతే పొగరుబోతు కూడా. ఆమె బంగ్లా బయట ఎప్పుడు బాడీగార్డ్స్ క్యూ కట్టి ఉంటారు. ఆమె తన ఆరోగ్యం, అందం గురించి చాలా కేర్ తీసుకుంటుంది. కొంచెం మూడీ స్వభావం ఉన్న అమ్మాయి. ఈ రోజు వరకు ఆమెకు ఎవ్వరూ నచ్చలేదు. చివరికి ఆమెకు మగాళ్ళంటేనే ఒక రకమైన విరక్తి ఉండేది. కానీ మొదటిసారి ఒక మగాడు ఆమెను తాకాడు. ఆ స్పర్శకు అమూల్య ఒంట్లో ఒక వింత అనుభూతి కలిగింది. ఎదుటివాడి అందానికి ఆమె ఎంతగా ఆకర్షితురాలైందంటే
మనసులోనే అతడిని ఇష్టపడటం మొదలుపెట్టింది. అయినా ఆమె తన మనసులోని కోరికలను దాచుకునే రకం కాదు. ఈ రోజు వరకు అమూల్యకు ఏది నచ్చినా దాన్ని ఒక్క నిమిషంలో సొంతం చేసుకునేది. ఇప్పుడు ఆమెకు అరవింద్ కావాలి. కానీ అరవింద్ ఒక వస్తువు కాదు, ప్రాణమున్న మనిషి అనే విషయాన్ని ఆమె మర్చిపోతుంది. ఎస్ మిస్టర్ రాజన్, నాకు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఈ రోజే కావాలి. అరవింద్ తన ఆఫీస్ వద్ద బిల్డింగ్ లోకి అడుగు పెట్టగానే అందరూ తమ సీట్ల నుండి లేచి నిలబడి అతనికి గుడ్ మార్నింగ్ చెప్పడం మొదలుపెట్టారు. అతడు తన పిఏతో మాట్లాడుతూ పక్కనే నడుస్తున్న మిస్టర్ రాజన్ మాటలు వింటూ అన్నాడు. లిఫ్ట్ నుండి బయటకు వచ్చి అతడు ఇప్పుడు తన పెద్ద ఆఫీస్ రూమ్ వైపు వెళ్తున్నాడు. రాజన్ కిరణ్ ను నా ఆఫీస్ కు రమ్మను. సార్, ఈ రోజు కిరణ్ సార్ లీవ్ పెట్టారు, రాలేదు, రాజన్ త్వరగా చెప్పాడు. అరవింద్ అడుగులు ఆగిపోయాయి. అతడు వెనక్కి తిరిగాడు. లీవా? కానీ నాకు చెప్పలేదు కదా. అరవింద్ మొబైల్లోనే అతని నంబర్ డయల్ చేస్తూ గదిలోకి వెళ్ళాడు. ఎక్కడున్నావు? అతడు కొత్త ప్రాజెక్ట్ ఫైల్ ముందు పెడుతూ అడిగాడు. బాస్, నీకు కాబోయే వదిన గారిని ఈ రోజు షాపింగ్ కు తీసుకెళ్తున్నాను, కిరణ్ మొహం చిన్నబుచ్చుకొని అన్నాడు. షాపింగ్ కు తీసుకెళ్ళడానికి లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. అరవింద్ రాజన్ మరియు తన పిఏ అమిత్లను వెళ్ళమంటూ సైగ చేసి, అయినా హఠాత్తుగా ఏ షాపింగ్ ఇది అని ఫైల్ ను చూస్తూ మామూలుగా అడిగాడు. అసలు అడగకు బాస్, మా అమ్మ నాకు చెప్పకుండానే పెళ్లి డేట్ ఫిక్స్ చేసేసింది. పైగా నన్ను పొద్దున్నే ఆఫీస్ కు కూడా వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు ఈ మేడం ను షాపింగ్ కు తీసుకువెళ్ళాలి. ఇంతేలే బాస్, మన మగాళ్ళ జీవితాలకు విలువ లేదు, కిరణ్ విసుగ్గా అన్నాడు. అరవింద్ అందమైన ముఖంపై ఒక చిన్న చిరునవ్వు వచ్చి వెళ్ళింది. సరే సరే, నువ్వు వదినకు షాపింగ్ చేయించు, నేను కొత్త ప్రాజెక్ట్ చెక్ చేస్తాను. అరవింద్ ఫోన్ పెట్టేయబోయాడు. సాయంత్రం రావడానికి ట్రై చేస్తాను. ఈ రోజు మిస్టర్ సిద్ధార్థ్ తో కూడా మనకు మీటింగ్ ఉంది కదా, లోటస్ హోటల్లో, కిరణ్ ఆలోచిస్తూ అన్నాడు. హా, కరెక్టే, ఆల్ ది బెస్ట్. అరవింద్ ఫోన్ కట్ చేసేశాడు. మొబైల్ పక్కన పెట్టి ఎదురుగా ఉన్న ఫైల్ చూస్తుండగా అప్పుడే ఒక తెలియని నంబర్ నుండి ఫోన్ వచ్చింది. హలో. అరవింద్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని అన్నాడు. అవతలి వ్యక్తి అతని వాయిస్ వినగానే గట్టిగా శ్వాస తీసుకుంది. ఆమె ముఖంలో మళ్ళీ చిరునవ్వు వచ్చింది. ఈ సమయంలో ఆమె పింక్ టాప్, వైట్ స్కర్ట్ వేసుకొని ఉంది. చేతిలో జ్యూస్ గ్లాస్ పట్టుకొని బ్లూటూత్ చెవికి పెట్టుకొని తన గ్యాలరీలో నిలబడి ఎదురుగా సముద్రంలో వస్తున్న అలలను చూస్తుంది. ఆమె ఇంటి వెనుక ఉండే ఈ వ్యూ చాలా అందంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఆమె తండ్రి ఆమె కోసం దీన్ని కట్టించారు. ఈ ఇల్లంతా చాలా పెద్దది. గ్యాలరీ కూడా చాలా విశాలంగా ఉంటుంది. అక్కడ కూర్చోవడానికి, తినడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అరవింద్ అమూల్య పెదవుల నుండి అతని పేరు మెల్లగా వచ్చింది. ఎస్, ఎవరు మీరు? ఒక స్త్రీ గొంతు వినపడడంతో అరవింద్ కొంచెం ఆశ్చర్యపోతూ అడిగాడు. నేను అమూల్య. నా పేరు వినే ఉంటారు మీరు. అవతల నుండి వినిపించిన అందమైన గొంతుకు అరవింద్ నుదిటిపై గీతలు పడ్డాయి. అతనికి అమూల్య గురించి బాగా తెలుసు. ఆమె ఎప్పుడు మీడియా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. టాప్ మోడల్. సారీ, నాకు మీరెవరో తెలియదు. మళ్ళీ ఫోన్ చేయకండి, అరవింద్ కఠినంగా చెప్పి ఫోన్ కట్ చేయబోయాడు. అరెరే, ఒక్క నిమిషం. అమూల్య జ్యూస్ గ్లాస్ పక్కన పెడుతూ త్వరగా అంది. అవునా, నిజంగానే నన్ను గుర్తుపట్టలేదా? మొన్ననే కదా ఎయిర్‌పోర్ట్ లో ఇద్దరం ఢీకొట్టుకున్నాం అంటూ ఆమె ఇప్పుడు ఒక అమాయకపు చిన్నపిల్లలా అతన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తుంది. జీవితంలో చాలా మంది ఎదురవుతుంటారు. అందరిని గుర్తుపెట్టుకోవాలని రూలేం లేదు కదా. అరవింద్ చాలా సీరియస్ గా చెప్తూ ఫోన్ కట్ చేసేశాడు. అమూల్య మొబైల్ వైపే అలా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత హఠాత్తుగా నవ్వడం మొదలుపెట్టింది. అమూల్యకు నచ్చావు, ఈ మాత్రం పొగరు ఉండాల్సిందే. ఆమె తన ఊహల్లోనే సంతోషపడసాగింది. మరోవైపు అరవింద్ మనసంతా చాలా చికాకుగా అయిపోయింది. ఈ అమూల్య అసలు నాకెందుకు ఫోన్ చేస్తుంది? ఆమెకు నాతో ఏం పని ఉంటుంది? అయినా నా నంబర్ ఎలా దొరికింది అని ఆలోచిస్తూ అతడు తన స్నేహితుడికి ఫోన్ కలిపాడు. నైతిక్, నీకు ఒక నంబర్ ఫార్వర్డ్ చేస్తున్నాను. నాకు దీని గురించిన పూర్తి సమాచారం కావాలి. ప్రతి ఒక్క విషయం తెలపాలి అని చెప్పి అతడు ఫోన్ పెట్టేశాడు. అసలు ఈ అమ్మాయికి నాతో ఏం పని? అతని నుదుటిపై ఆందోళన గీతలు స్పష్టంగా కనిపించాయి. మీరంతా వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? అరవింద్ ఈ సమయంలో త్రీ పీస్ సూట్ వేసుకొని నిలబడి తన నానమ్మతో పాటు మిగిలిన వారందరినీ కూడా తయారై ఉండడం చూసి ఆశ్చర్యపోతూ అడిగాడు. తన బ్రాండెడ్ వాచ్ పెట్టుకుంటూ అతను నానమ్మ వైపు చూశాడు. అవును నాయనా, మన కిరణ్ పెళ్లి కదా, అందరినీ పిలిచాడు అతడు. మనం వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు. పార్వతమ్మ తన నవ్వుతున్న బూడిద రంగు కళ్ళతో మనవడి వైపు చూసింది. అతని కళ్ళు సరిగ్గా ఆమె కళ్ళలాగే ఉంటాయి. వైట్ షాల్ కప్పుకున్న ఆ సాదాసీదా మహిళ ఆ సమయంలో అరవింద్‌కు ఎంత ముద్దుగా అనిపించింది. అతడు ముందుకు వచ్చి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. పదండి, అందరం వెళ్దాం అంటూ ఆమెను తనతో పాటు తీసుకుంటూ ముందుకు నడిచాడు. మరోవైపు అతని తల్లి సుమతి, అలాగే అతని మేనత్త ఉన్నారు. మేనత్త ముందుకు వచ్చి ఎప్పటిలాగే అరవింద్ నుదుటిపై ముద్దు పెట్టుకుంది. ఇక సుగుణ, కావ్య కూడా బాగా తయారై వారితో పాటు నడుస్తున్నారు. కావ్య ప్రత్యేకంగా అరవింద్‌కు నచ్చిన రంగు బట్టలు వేసుకుంది.
వైట్ డ్రెస్ వేసుకొని చాలా పద్ధతిగా దుపట్టాను భుజాలపై వేసుకుంది. నిజానికి ఆమెకు అలా అలవాట్లేదు. కానీ అరవింద్‌ని పడేయడం కోసం అలా చేసింది. కానీ అరవింద్ ఆమెను ఒక్క కంటితో కూడా చూడలేదు. ఆమె మనసు పూర్తిగా విరిగిపోయింది. కానీ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. పెళ్లి నగరంలోని ఒక ప్రసిద్ధ బ్యాంకెట్ హాల్‌లో జరుగుతుంది. చాలా అందంగా, వైభవంగా ఏర్పాట్లు చేశారు. వారంతా పెళ్లి హాల్‌లోకి అడుగుపెట్టగానే కిరణ్ మిగతా చుట్టాలందరినీ వదిలేసి వెంటనే వారి వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎప్పటినుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? త్వరగా రమ్మని చెప్పాను కదా! ముహూర్తానికి ముందే వచ్చారు. అసలు టైం చూసారా? అంటూ అతడు అందరికి హలో చెప్తూ ముందుకు వచ్చి పార్వతమ్మ కాళ్ళకు దండం పెట్టుకొని దీవెనలు తీసుకున్నాడు. అరేయ్! నువ్వేమో నేనేదో పెద్ద పంతులునయినట్టు నేనే వచ్చి మంత్రాలు చదవాల్సినట్టు మాట్లాడుతున్నావు కదా! అరవింద్ అతన్ని సరదాగా ఎగతాళి చేస్తూ అక్కడ ఒక పక్కన ఉన్న మగాళ్ళ వైపు నడిచాడు. వారు అతన్ని చూసి చేతులు ఊపారు. చూసారా నానమ్మ వీడి ఎగతాళి మాటలు? ఈరోజు కూడా తగ్గలేదు. మీరంతా లోపలికి వెళ్ళండి. మా అమ్మ ఎప్పటినుండో మీకోసం ఎదురు చూస్తుంది అంటూ కిరణ్ వారిని ప్రేమగా లోపలికి తీసుకెళ్ళాడు. వెయిటర్స్ ఇప్పుడు చుట్టాలందరికీ భోజనాలు వడ్డిస్తున్నారు. అరవింద్ చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకొని తన ఒక స్నేహితుడి పక్కన నిలబడి మాట్లాడుతుండగా అప్పుడే అతనికి తన చుట్టుపక్కల లేడీస్ పర్ఫ్యూమ్ సువాసన వచ్చింది. అతడు అటు ఇటు చూడగా ఎదురుగా నవ్వుతూ నిలబడిన అమూల్య కనిపించింది. ఈ సమయంలో ఆమె బ్లూ మాక్సీ డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్ ఫిట్టింగ్ వల్ల ఆమె శరీర అందాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు ఆమెపైనే పడ్డాయి. ఆమె సుకుమారమైన ఆకర్షణీయమైన రూపం ఎవరినైనా పిచ్చెక్కించడానికి సరిపోతుంది. ఆమె నవ్వగానే కుడి బుగ్గపై సొట్టబుగ్గ పడింది. ఆమెను చూడగానే అరవింద్ ముఖం చాలా గంభీరంగా మారిపోయింది. అతని పదునైన కళ్ళు అమూల్య నీలి కళ్ళను గుచ్చి గుచ్చి చూశాయి. మిస్టర్ అరవింద్ ఎలా ఉన్నారు? ఖచ్చితంగా ఇప్పుడు నన్ను గుర్తుపట్టే ఉంటారు కదా! అమూల్య స్టైల్‌గా అతని ముందుకు వచ్చి అడిగింది. లేదు నాకు మీరెవరో తెలీదు. అరవింద్ ముఖం మీదే చెప్పేశాడు. ఆ అమ్మాయి ఒక నడిచే అందాల దేవతలా ఉంది. ప్రతి ఒక్కరి కళ్ళు ఆమెపైనే ఆగుతున్నాయి. ఆమెను అందానికి ఒక సుకుమారమైన ప్రతీక అని చెప్తే అది ఎంత మాత్రమూ తప్పు కాదు. కానీ అరవింద్‌కు ఆమె అందమే ఒక పెద్ద తలనొప్పిలా అనిపించింది. అతనికి మొదటి నుండి ఇలా అందరికీ తమను తాము ప్రదర్శించుకునే ఆడవాళ్ళంటే అస్సలు నచ్చదు. అతడు బ అతడు బంధాల్లో నిజాయితీని కోరుకునే మనిషి. తనదైన వస్తువు కేవలం తనకే సొంతం కావాలి. ఆమెను తను మాత్రమే చూడాలి. ఈ ప్రపంచమంతా కాదు అనుకునే రకం. అయినా నమ్మే మాటలా ఇవి? మిమ్మల్ని మర్చిపోయేంత తక్కువ స్థాయి మనుషులం కాదు మేము. మీ జ్ఞాపక శక్తి అంత బలహీనంగా ఉందా ఏంటి? అంటూ ఆమె కొంచెం అతని ముందుకు వచ్చింది. దాంతో అరవింద్ స్నేహితుడు లైట్‌గా దగ్గుతూ అక్కడి నుండి పక్కకు తప్పుకోవడం మంచిది అనుకున్నాడు. ఆమె పర్ఫ్యూమ్ వాసన ఇప్పుడు చాలా దగ్గర నుండి వస్తుంది. అరవింద్ పెదవులు గట్టిగా నొక్కి కొంచెం వెనక్కి జరిగాడు. మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి మీలో అంత స్పెషల్ ఏమీ లేదు. సాధారణ మనుషులను, సాధారణ విషయాలు అరవింద్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోడు. నా దగ్గరకు రానివ్వడు అంటూ అతడు డ్రింక్ గ్లాస్‌ను ఒక టేబుల్ మీద పెట్టి చాలా కఠినంగా చెప్పి కోపంతో వెనక్కి తిరిగాడు. సరిగ్గా అప్పుడే కావ్య వచ్చి అతని పక్కన నిలబడింది. అరవింద్ నిన్ను నానమ్మ పిలుస్తుంది. ఆమె చాలా తీయటి గొంతుతో అంది. అరవింద్ ఒకసారి ఆమె వైపు చూసి ముందుకు నడిచాడు. అమూల్య ముఖంలో కోపం నరాల దాకా పాకింది. కానీ కావ్య ముఖంలో మాత్రం గెలుపు నవ్వు ఉంది. నువ్వు చాలా అందంగా ఉన్నావని ఒప్పుకుంటాను. తల నుండి నఖశిఖ పర్యంతం అందాల రాశివే. కానీ బహుశా నీకు అరవింద్ గురించి తెలియదనుకుంటా. అతనికి ఇలాంటివన్నీ అస్సలు నచ్చవు. నువ్వు నిన్ను ఎలా ప్రదర్శించుకుంటున్నావో చూడు. ఏ మగాడు ఇలాంటి అమ్మాయిని ఇష్టపడడు. కావాలంటే నీతో కాసేపు టైమ్ పాస్ చేయొచ్చు. అందమైన అమ్మాయిలతో టైమ్ పాస్ చేయడం చాలా ఈజీ. కానీ పెళ్లి పెళ్లి మాత్రం అతడు ఎప్పుడూ ఒక పద్ధతి గల సంప్రదాయమైన అమ్మాయినే చేసుకుంటాడు అంటూ తన వైపు చూపిస్తూ కావ్య తన దుపట్టాను సర్దుకుంది. ఎవరి సాదాసీదాతనంలో అందం ఉంటుందో, ఎవరు కేవలం తన వాడికి మాత్రమే సొంతమో ఈ ప్రపంచం కళ్ళకు కాదు. కా కావ్య ఆమెను ఆకాశం నుండి కింద పడేసినట్టు మాట్లాడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అమూల్య ముఖం అవమానంతో ఎర్రబడిపోయింది. అవును. ఇంకొక విషయం. మేమిద్దరం చిన్నప్పటి నుండి కాబోయే భార్యాభర్తలం. చాలా త్వరలోనే మా పెళ్లి జరుగుతుంది. నీ అడ్రెస్ పంపించు. పెళ్లి పత్రిక పంపిస్తాను. కావ్య ఒక వెటకారపు నవ్వుతో ముందుకు సాగిపోయింది. అమూల్య కోపంతో తన చేతిలో ఉన్న డ్రింక్‌ను గట్టిగా నేలకేసి కొట్టింది. అక్కడ అక్కడ ఉన్న జనం కళ్ళన్నీ ఆమెపైనే పడ్డాయి. కొందరు దొంగచాటుగా వీడియో కూడా తీశారు. సోషల్ మీడియాలో పెట్టడానికి. ఆమె కోపంతో ఊగిపోతూ అక్కడి నుండి బయటకు వచ్చేసింది. ఆమె బాడీగార్డ్స్ ఆమె వెనకే బయటకు వచ్చి తోడుగా నడిచారు. తన కారు దగ్గరికి రాగానే ఆమె కంటి నుండి ఒక కన్నీటి చుక్క రాలి బుగ్గ మీద పడింది. ఆశ్చర్యపోతూ ఆమె ఆ కన్నీటి చుక్కను తన వేలితో తాకి చూసింది. నా కళ్ళలో కన్నీళ్ళా? నేనెప్పుడూ ఏడవలేదు కదా! మరి ఈ కన్నీళ్ళు ఎలా వచ్చాయి?
ఆమె తనను చూసి తానే ఆశ్చర్యపోయింది. కానీ ఇంటికి రాగానే ఆమె లోపల ఉన్న కోపం అగ్నిపర్వతంలా బద్దలైంది. దాంతో ఆమె అశాంతి మరింత పెరిగిపోయింది. ఆమె ఎదురుగా ఉన్న ప్రతి వస్తువును పగలగొట్టసాగింది. అయినా ఆమె కోపం తగ్గడం లేదు. ఆమె తన జుట్టు పట్టుకొని ఏడుస్తూనే ఉంది. అమూల్య అసలు ఏడవడం అంటే ఏంటో తెలియని అమ్మాయి. కంటి నుండి ఎప్పుడూ ఒక చుక్క నీరు కూడా రాల్చని అమ్మాయి. ఈరోజు చాలా ఘోరంగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో ఆమెకే అర్థం కావడం లేదు. అరవింద్ అన్న మాటలు ఆమె మనసును గాయపరిచాయా? లేక ఆ అమ్మాయి అన్న మాటలు ఆమెను తన దృష్టిలోనే తక్కువ చేసి చూపించాయా? ఆమెకు ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఆమె కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు. ఆమె కన్నీళ్లు తుడవడానికి అక్కడ ఎవరూ లేరు. ఒక వారం రోజుల పాటు అరవింద్ తన స్నేహితుడితో కలిసి సిడ్నీ వెళ్ళాడు. అక్కడ అతని కొత్త ప్రాజెక్ట్ ఓకే అయింది. అందువల్ల అందువల్ల అతనికి కోట్ల రూపాయల లాభం వచ్చింది. అతడు చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్నాడు. కానీ ఇంటికి రాగానే అతనికి ఒక పెద్ద సర్ప్రైజ్ ఎదురైంది. అతడు తన బంగ్లాలోకి కార్‌ని పోనివ్వగానే అక్కడ ఇంకొకరి కారు పార్క్ చేసి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు వచ్చి ఉంటారు? కార్‌ను పోర్చ్‌లో ఆపి ఆలోచిస్తూ అతడు లోపలికి నడిచాడు. మెయిన్ ఎంట్రన్స్ నుండి అతను లోపలికి రాగానే అక్కడ ఉన్న పెద్ద హాల్‌లో కూర్చున్న మనిషిని చూసి తలుపు దగ్గరే ఆగిపోయాడు. ఒకవైపు వరుసగా చాలా రకాల మిఠాయిలు, పండ్ల బుట్టలు పెట్టి ఉన్నాయి. మరోవైపు చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. వాటి ముందు ఆ అందమైన అమ్మాయి నిలబడి ఉంది. ఆమె వేసుకున్న బోల్డ్ డ్రెస్ ఈరోజు కూడా ఆమె శరీర అందాలను దాచలేకపోతుంది. తన ముఖంపై ఒక మైమరిపించే చిరునవ్వుతో ఆమె వెనక్కి తిరిగి అరవింద్ వైపు చూడసాగింది. మరోవైపు పార్వతమ్మ చాలా సీరియస్ ముఖంతో నిలబడి అరవింద్ వైపు చూస్తుంది. అతడు ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వచ్చాడు. ఇదంతా ఏంటి అసలు? అరవింద్ తల్లి సుమతి, అలాగే అతని మేనత్త కూడా అక్కడే ఉన్నారు. ఆమె కూడా పూర్తిగా ఆశ్చర్యపోయి నిలబడింది. మరోవైపు సుగుణ ముఖంలో స్పష్టంగా కోపం కనిపిస్తుంది. కావ్యకు అయితే ఎదురుగా నిలబడిన అమ్మాయిని ఎక్కడైనా మాయం చేయాలన్నంత కోపం వస్తుంది. నీకోసం పెళ్లి సంబంధం వచ్చింది అరవింద్. పార్వతమ్మ చాలా గంభీరమైన గొంతుతో చెప్తూ అమూల్య వైపు సైగ చేసింది. అరవింద్ కోపంతో తన గుప్పిళ్ళు గట్టిగా బిగించాడు. తన పదునైన కళ్ళతో ఎదురుగా నిలబడిన ఆ అమ్మాయి వైపు చూశాడు. ఆమె ముఖంలో మాత్రం ఆ నవ్వు అలాగే ఉంది. అదేంటి మిస్టర్ అరవింద్, ఒక్కసారి అమూల్యకు ఏదైనా నచ్చితే అది ఆమెదే అయిపోతుంది అంటూ ఆమె కొంచెం అతని ముందుకు నడిచి వచ్చింది. అరవింద్‌కు ఏదో విషపూరితమైన వస్తువు తన దగ్గరకు వస్తున్నట్లు అనిపించింది. అతడు వెంటనే 2 అడుగులు వెనక్కి జరిగాడు. ఒక్క నిమిషంలో నా ఇంటి నుండి బయటకు నడిచి వెళ్ళు. అతని కోపపు కేక వినగానే అందరూ షాకయ్యారు. అప్పటి వరకు ఇంట్లో వాళ్ళందరూ ఈ అమ్మాయి అరవింద్‌కు కూడా నచ్చే ఉంటుందని, అందుకే ఇంత ధైర్యం చేసి ఇక్కడికి వచ్చిందని అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే కథ పూర్తిగా అడ్డం తిరిగింది. అలా ఎలా వెళ్తాను? నా సంబంధం నేనే మాట్లాడుకుందామని వచ్చాను. అయినా అత్తగారు చూడండి, నాకు పెద్దవాళ్ళు అంటూ ఎవరూ లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళే వచ్చేవారు. నేను ఒంటరిదాన్ని కాబట్టే ఇలా ఉంది పరిస్థితి అంటూ అమూల్య మాట్లాడింది. ఏం ఆలోచించకుండా నోరేసుకొని వచ్చేశావు. సుగుణ ఇక తన హద్దులు దాటి గట్టిగా మాట్లాడేసింది. ఆమె మాటలకు అమూల్య ముఖంలో ఉన్న నవ్వు ఒక క్షణం మాయమైపోయింది. బయటకు నడు. ఇప్పుడే నా ఇంటి నుండి బయటకు నడు. అరవింద్ కోపంతో ఊగిపోతూ ఆమె మణికట్టు గట్టిగా పట్టుకొని తలుపు వైపు లాగడం మొదలుపెట్టాడు. అతడు అలా పట్టుకోగానే అమూల్య గుండె గట్టిగా కొట్టుకోసాగింది. ఆమె అతని మొదటి స్పర్శను ఇప్పటి వరకు మర్చిపోలేదు. ఇప్పుడు ఈ రెండో స్పర్శ ఆమెను లోపలి వరకు కదిలించేసింది. గేటు బయటకు నెట్టేసరికి ఆమె కొంచెం అడుగులు తడబడి తనను తాను బ్యాలెన్స్ చేసుకొని నిలబడింది. ఇంకెప్పుడైనా నా ఇంటి చుట్టుపక్కల కనిపించావో నిన్ను తిన్నగా జైలుకి పంపిస్తాను. అర్థమైందా నీకు? అరవింద్ కోపంతో రగిలిపోతున్నాడు. అతని జీవితంలో అన్నిటికంటే విలువైనది అతని గౌరవం. ఈరోజు ఈ అమ్మాయి దాన్నే దెబ్బతీయాలని చూస్తుంది. ఇది అతడు అస్సలు తట్టుకోలేకపోయాడు. వాచ్‌మెన్ కు గేటు మూసేయమని సైగ చేసి అతడు లోపలికి వెళ్ళిపోయాడు. అమూల్య మాత్రం అక్కడే నిలబడి అరవింద్ ఇప్పుడే పట్టుకున్న తన మణికట్టు వైపు చూస్తూ ఉండిపోయింది. ఈ సమయంలో ఆమె నిజంగా ఒక పిచ్చిదానిలా కనిపిస్తుంది. తన గౌరవం, తన అహంకారం, తన ఆత్మగౌరవం దేని గురించి స్పృహ లేని ఒక పిచ్చి ప్రేమికురాలిలా ఉంది. ఆమెకు కేవలం అరవింద్‌తో ప్రేమ పుట్టింది. అది కూడా ఒకవైపు ప్రేమే. ఒకవైపు ప్రేమ చాలా ప్రమాదకరమైంది. ఆమె వెనక్కి తిరిగి నడిచింది. ఇప్పుడు ఆమె మనసులో ఏదో వేరే ప్లాన్ ఉంది. అరవింద్, ఈ అమ్మాయి సుమతి ఏదో చెప్పబోయింది. అమ్మా, నాకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదు. అదొక పిచ్చి అమ్మాయి. వదిలేయండి ఆమెను. అరవింద్ తన ముఖంపై చేయి తిప్పుకుంటూ తన కోపాన్ని అణచుకోవడానికి ప్రయత్నించాడు. నాకు ముందే తెలుసు అదో నకిలీ అమ్మాయి అని. లేకపోతే మన అరవింద్ ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడు? అయినా మన ఇంట్లో పెళ్ళిళ్ళు ఎప్పుడైనా మన కులం, వంశం దాటి జరిగాయా ఏంటి? సుగుణ కూడా తన సొంత తెలివితో మాట్లాడడం అవసరం అనుకుంది. అరవింద్ ఎలాంటి సమాధానం చెప్పకుండా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ తన గది వైపు వెళ్ళిపోయాడు. వంశం దాటి పెళ్లి చేసుకునే పద్ధతిని నీ మొగుడే మొదలుపెట్టాడు సుగుణ.
పార్వతమ్మ అన్న కటువైన మాటలకు సుగుణ నోరు మూసుకుంది. అయినా అత్తగారు నాకు ఆ అమ్మాయి అంత చెడ్డదానిలా అనిపించలేదు. అంత కఠినంగా ప్రవర్తించే బదులు కొంచెం ప్రశాంతంగా కూడా చెప్పి పంపించొచ్చు గదా! ఈ ప్రపంచంలో తనకు ఎవరూ లేరని చెప్తుంది. అయినా ఆమెతో అంత కఠినంగానా? మన ఇంటికి వచ్చిన చుట్టాలతో ఇలా ప్రవర్తించడం మనకు ఎప్పటి నుండి అలవాటయింది. మోహిని మేనత్త అన్న మాటలకు సుమతి, పార్వతమ్మ ఇద్దరూ ఆలోచనలో పడి ఊరుకున్నారు. మరోవైపు సుగుణ మొహం పక్కకు తిప్పుకుంది. కావ్య మూతి ముడుచుకుంది. అరవింద్ ఆమెను అలా ఇల్లు దాటించి బయటకు నెట్టేయాల్సింది కాదు. సుమతి కూడా మెల్లగా అంది. వదినా, మీరు ఆ అమ్మాయి కళ్ళల్లో చూడలేదా? అరవింద్ చూడగానే ఆమె కళ్ళలో ఎలాంటి మెరుపు వచ్చిందో చూశారా? నాకు తెలిసి ఆమె మన అరవింద్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. మోహిని మేనత్త నవ్వుతూ అంది. నాకు మాత్రం ఆ అమ్మాయి మోసగత్తెలాగే అనిపిస్తుంది. అరవింద్ ధనవంతుడని ఎక్కడో చూసి ఉంటుంది. అందుకే ఇలా బుట్టలో వేసుకోవడానికి వచ్చిందని సుగుణ అంది. నాకంటే రెండింతలు ఎక్కువ ఆస్తి ఉంది ఆమెకు పిన్నిగారు. హఠాత్తుగా అరవింద్ వాయిస్ వినపడేసరికి అందరూ ఉలిక్కిపడ్డారు. అంటే ఆ అమ్మాయి గురించి నీకు ముందే తెలుసా నాయనా? పార్వతమ్మ అతని ముఖంలో ఏదో తెలుసుకోవాలని చూసింది. తెలుసు, కానీ నేను చెప్పేది ఒక్కటే, ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఊరికే కారణం లేకుండా నా వెనుక పడింది. అరవింద్ విసుగ్గా అన్నాడు. నాయనా, ఇలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండడమే మంచిది. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. అయినా పెళ్లి అనేది సాదా సీదాగా ఉండే ఇంటి అమ్మాయితోనే చేసుకోవాలి. ఈ అమ్మాయిని చూస్తే నాకు ఇక చాలు వదినా. మోహిని మేనత్త సుగుణను కోపంగా వారించింది. ఎవరి బట్టలను బట్టి వారి గురించి ఇలాంటి మాటలు మాట్లాడకు. మోడర్న్ బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆ అమ్మాయి తప్పుడుదని కాదు. చాలా సార్లు పద్ధతిగా సాదాసీదాగా ఉండే వాళ్ళు కూడా వెన్నుపోటు పొడుస్తారు. మోహిని మేనత్త అన్న గుచ్చుకునే మాటలకు సుగుణకు ఒళ్ళు మండిపోయింది. అక్క, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఎలాంటి వెన్నుపోటు? ఆమె కోపంగా అడిగింది. వదిలేయ్, నేను ఏదైనా మాట్లాడితే నీకు నచ్చదు. అయినా అరవింద్ బాబు, నాకు ఆ అమ్మాయి పేరు చెప్పు. మోహిని మేనత్త ఆసక్తిగా అడిగింది. తెలుసుకొని ఏం చేస్తావు అత్త? అరవింద్ ముఖం చాటేస్తూ అడిగాడు. అరే బాబు, ఒక అమ్మాయి నీ సంబంధం కోసం తనే నడుచుకుంటూ వచ్చింది. పైగా అంత ముద్దుగా ఉంది. నువ్వేమో ఆమెతో అంత చెడ్డగా ప్రవర్తించావు. పేరు చెప్తే మిగతా విషయాలన్నీ నేనే తెలుసుకుంటాను. అయినా ఇంటికి వచ్చిన చుట్టం కదా. మోహిని మేనత్త నవ్వుతూ అంది. పేర్లు గీర్లు అన్నీ మీరే తెలుసుకోండి. ప్లీజ్ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. నాకు ఆ అమ్మాయితో ఏ సంబంధం లేదు. అరవింద్ కట్టంగా చెప్పి తన గది వైపు వెళ్ళిపోయాడు. అరే అరవింద్, మోహిని మేనత్త అతన్ని మళ్ళీ పిలిచింది. బహుశా ఆ అమ్మాయి అరే అరవింద్, మోహిని మేనత్త అతన్ని మళ్ళీ పిలిచింది. బహుశా ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది. ఆ ఒక్క మాటతో అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు. అరవింద్ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా మెట్లు ఎక్కి వెళ్ళిపోయాడు. ప్లీజ్ అరవింద్, నువ్వు కిరణ్‌తో మాట్లాడు. అతన్ని వద్దు అనొద్దు అని చెప్పు. మా నాన్నగారు కెనడా వెళ్ళడానికి టికెట్లు కన్ఫర్మ్ చేయించారు. కానీ తనేమో వినడం లేదు. ఆఫీస్ వర్క్ ఉంది. నేను రాలేను అంటున్నాడు. నాకు కెనడా వెళ్ళడం అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ప్లీజ్ నువ్వు చెప్తే తను వింటాడు. రీమా ఫోన్ చేయగానే అరవింద్ చిన్నగా నవ్వాడు. సరే, నువ్వేం కంగారు పడకు వదినా. నీ పని అయిపోతుంది. అతడు చాలా గౌరవంగా చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్. థ్యాంక్ యూ. యూ ఆర్ గ్రేట్. ఆమె చాలా సంతోషపడిపోయింది. ఫోన్ కట్ అయిపోయింది. అతడు మళ్ళీ తన పనిలో పడ్డాడు. సరిగ్గా అప్పుడే మొబైల్ మళ్ళీ మోగింది. చూడకుండానే అతడు ఫోన్ ఎత్తాడు. ఎస్. అవతల నుండి వస్తున్న గట్టి శ్వాసల శబ్దం వినగానే ఆనంద్ ఆశ్చర్యపోయాడు. అతడు ఫోన్ కొంచెం పక్కకు జరిపి నెంబర్ చూడగానే అతని దవడలు గట్టిగా బిగిశాయి. ఎందుకు ఫోన్ చేశావు? అతడు కోపంగా అడిగాడు. ఫోన్ పెట్టేయకు అరవింద్, లేకపోతే నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆమె గంభీరమైన గొంతు వినగానే అరవింద్ అప్రమత్తమయ్యాడు. ఏం చెప్పాలనుకుంటున్నావు? అతని నుదుటిపై గీతలు పడ్డాయి. ఈ సమయంలో అమూల్య బట్టలతోనే బాత్ టబ్‌లో పడుకొనే ఉంది. చేతిలో ఒక పదునైన వస్తువు పట్టుకొని దాన్ని తన మణికట్టుపై తిప్పుతుంది. ఒక ఆట ఆడదామా? ఆమె ఒక రహస్యమైన స్టైల్‌లో చెప్తూ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసింది. అరవింద్ ఆమెను చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆమె ముఖం, జుట్టు పూర్తిగా తడిసిపోయి ఉన్నాయి. ఆమె నిజంగానే బాత్ టబ్‌లో ఉంది. నీకు కేవలం అరగంట మాత్రమే టైం ఉంది. 30 నిమిషాలు. నా ఇంటి అడ్రెస్ నీకు తెలుసు కదా. అరగంటలోపు నువ్వు ఇక్కడికి రావాలి. లేకపోతే ఏంటి? అరవింద్ కోపంతో ఊగిపోయాడు. అసలు ఈ అమ్మాయి ఏం ఆశిస్తుంది? ఆమెకు తన గౌరవం, తన హద్దుల మీద అస్సలు ధ్యాస లేదా? ఇలాంటి పనులు చేస్తుంది. లేకపోతే అమూల్య ప్రాణాలు పోతాయి. నా వీడియో సోషల్ మీడియాలోకి వస్తుంది. నా చావుకి కారణం నువ్వే అవుతావు. నీకు నీ గౌరవం అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకోవడానికి నువ్వు రాక తప్పదు. నీ టైం మొదలైంది. ఫోన్ కట్ అయిపోయింది. అరవింద్ కోపంతో మొబైల్ టేబుల్ మీద విసిరి కొట్టాడు. అతని చేతుల్లో ఉంటే ఆ క్షణంలో ఆమెను ఖతం చేసేవాడు. అరవింద్, నీ టైం అయిపోతుంది. నేను వస్తున్నాను.
అతడు తన మొబైల్ వాలెట్ తీసుకొని వేగంగా ఆఫీస్ నుండి బయటకు నడిచాడు. అమూల్య ఇంటి అడ్రస్ అతడు ముందే తీయించి పెట్టుకున్నాడు. అతని కారు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి రాగానే గేట్ దానంతట అదే తెరుచుకుంది. అంటే అతడు వస్తున్నాడనే విషయం వారికి ముందే తెలుసు. ఎవరూ అతన్ని ఆపలేదు. అరవింద్ కోపంతో కారును పోర్చ్‌లో ఆపి లోపలి వైపు నడిచాడు. ఎదురుగా ఒక పని మనిషి కనిపించింది. అమూల్య ఎక్కడ ఉంది? అతడు కోపాన్ని అణచుకుంటూ అడిగాడు. ఆమె భయపడుతూ ఒక గది వైపు సైగ చేసింది. అరవింద్ పెదవులు బిగించి ఆ గది వైపు నడిచాడు. అతడు తలుపు తీయగానే లైట్లన్నీ ఆరిపోయాయి. అతడు కనుబొమ్మలు ముడేసి ఆ చీకట్లో ఇటూ అటూ చూడసాగాడు. అంతలోనే హఠాత్తుగా ఆ గదిలో చిన్న చిన్న రంగురంగుల లైట్లు మెరవడం మొదలుపెట్టాయి. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే డియర్ అరవింద్. హ్యాపీ బర్త్‌డే టు యూ. అమూల్య మధురమైన గొంతు వినిపించింది. అరవింద్ కొన్ని క్షణాల పాటు అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా గదిలోని లైట్లన్నీ వెలి వెలిగాయి. గోడలపై ఉన్న పెద్ద పెద్ద పోస్టర్ సైజు ఫోటోలపై అరవింద్ దృష్టి ఆగింది. ప్రతివైపు అతని ఫోటోలే. వేర్వేరు యాంగిల్స్ నుండి తీసినవి ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. అరవింద్ ఆ అమ్మాయి వైపు తిరిగాడు. ఆమె తెల్లటి ఫుల్ స్లీవ్స్ మ్యాక్సీ డ్రెస్ వేసుకొని ఉంది. ఆ తెల్లటి డ్రెస్‌లో ఆమె అందం ఎంతలా మెరిసిపోతుందంటే ఎవరైనా సరే తమ మనసులో అదుపులో పెట్టుకోలేరు. ఆమె ఒక పెద్ద ట్రాలీని లాక్కుంటూ అతని దగ్గరకు వచ్చింది. దానిపై ఒక పెద్ద కేక్ ఉంది. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్‌లో. దానిపై హ్యాపీ బర్త్‌డే వరల్డ్స్ బెస్ట్ మ్యాన్ అని రాసి ఉంది. ఆ ముక్కలు చదువుతూ అతడు ఇప్పుడు అమూల్య వైపు చూశాడు. ఆమె చేతిలో చాక్ పట్టుకొని అతని వైపు వస్తుంది. ప్లీజ్ కేక్ కట్ చేయండి. ఆమె తన సొట్టబుగ్గ చూపిస్తూ ప్రేమగా అంది. అరవింద్ ఒకసారి ఆమె వైపు మరోసారి కేక్ వైపు చూశాడు. మరుసటి క్షణంలోనే అతడు కోపంతో ఆ కేక్ ను తీసుకుని విసిరికొట్టాడు. ఒక్క క్షణం అమూల్య భయపడి రెండడుగులు వెనక్కి జరిగింది. కానీ మరుసటి క్షణంలోనే మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది. ఏం కావాలి నీకు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అరవింద్ ఆమె రెండు చేతులు గట్టిగా పట్టుకొని ఊపేస్తూ కోపంతో అడిగాడు. అమూల్య అతన్ని చూస్తూ నవ్వుతూనే ఉంది. ఈ రోజు మొదటిసారి అతడు ఆమెకు అంత దగ్గరగా వచ్చాడు. అతడు మాట్లాడుతుంటే అతని మెడ దగ్గర ఎముక కదిలింది. తెలియకుండానే అమూల్య చేయి దాన్ని తాకడానికి ముందుకు సాగింది. అప్పుడే అరవింద్ ఒక్క జట్టున ఆమెను దూరం నెట్టేశాడు. నీకు అసలు సిగ్గు అనేదే ఉందా లేదా? ఎందుకు నా దగ్గరకు వస్తున్నావు? ఏ హక్కుతో? ఈసారి అతడు ఆమెను గోడ వైపు నెడుతూ అన్నాడు. ఆ సుకుమారమైన అమ్మాయి తన నడుముకు తగిలిన నొప్పిని భరిస్తూ నెమ్మదిగా మళ్ళీ అతని దగ్గరికి వచ్చింది. ఆమె తన వేలిని అతని నుదుటి నుండి ముఖం వరకు తిప్పుతూ అంది. నాకు మీరు కావాలి అరవింద్ ఎప్పటికీ. ఆమె అతని కళ్ళలోకి చూస్తూ మెల్లగా అంది. అది ఎప్పటికీ జరగదు. నువ్వు చంచల మనస్కురాలివి కావచ్చు. కానీ అరవింద్ కాదు. అరవింద్ దక్కించుకోవడం అంత సులువు కాదు. నేను నిన్ను గెలవాలని అనుకోవడం లేదు. నిన్ను నా వాడిగా చేసుకోవాలని అనుకుంటున్నాను. నీతో ఒక పద్ధతి గల బంధం కోరుకుంటున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆమె వెంటనే అతని చేయి పట్టుకొని సున్నితంగా అంది. నాకు దూరంగా ఉండు. లేకపోతే ఈ మంటల్లో కాలిపోతావు. అరవింద్ తన చేయి విడిపించుకున్నాడు. ఈ మంటల్లో కాగడమే నా రాత అయితే నాకు సమ్మతమే. కానీ మీరు లేకుండా నేను బతకలేను. చనిపోతాను. ఆమె గొంతు దుఃఖంతో నిండిపోయింది. అరవింద్ ఆమె జుట్టు పట్టుకొని ముఖాన్ని పైకి ఎత్తి అయితే చావు అన్నాడు. నీకు అంతగా ఆత్మగౌరవం లేకపోతే చావడమే మంచిది అంటూ అతడు ఆమెనొక్క జట్టున వదిలేసి వెనక్కి జరిగాడు. అతడు వెళ్ళిపోతుండగా అమూల్య అతని వైపు పరిగెత్తింది. అతడు వెనక్కి తిరిగేలోపే ఇద్దరు ఒకరినొకరు ఢీకొట్టుకొని పక్కనే ఉన్న మంచం మీద పడిపోయారు. అమూల్య అతని గుండెల మీద పడింది. ఆమె సుకుమారమైన శరీరం అతనికి చాలా దగ్గరగా ఉండటంతో అరవింద్ ఒక్క క్షణం లోపలి వరకు కదిలిపోయాడు. మొదటిసారి ఒక అమ్మాయి ఈ విధంగా అతనికి అంత దగ్గరగా వచ్చింది. ఇదంతా హఠాత్తుగా జరిగినా అతని కోపం మళ్ళీ పెరగడం మొదలైంది. మిస్టర్ అరవింద్, మీరు నన్ను చూసి ఎంత దూరం పారిపోవాలని చూస్తే దేవుడు మిమ్మల్ని నాకు అంత దగ్గరగా చేరుస్తాడు. ఆమె నవ్వుతూ అంది. అరవింద్ ఆమెను పక్కకు తిప్పి తనే ఆమె పైకి వచ్చాడు. నేను అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే నీకున్న ఈ పేరును మర్యాదను మట్టిలో కలిపేయగలను. అంతా ఖతం చేయగలను. కానీ అరవింద్ అంత నీచమైన వాడు కాదు. నువ్వే కాదు, ఏ అమ్మాయి నన్ను బలవంత పెట్టలేదు. అతడు లేవబోతుండగా అమూల్య ఒక్క జట్టున అతని కాలర్ పట్టుకొని తన వైపుకు లాక్కుంది. ఆమె చూపించిన ఈ ధైర్యానికి అరవింద్ ఆశ్చర్యపోయాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా పేరుతో పాటు వేరే అమ్మాయి పేరును కలుపుతావు? మీరు కేవలం నా వాళ్ళు మాత్రమే. కేవలం నాకు మాత్రమే సొంతం. విన్నారా? ఆమె పిచ్చి ప్రేమతో అంది. అరవింద్ ఒక చెట్టున తన కాలర్ పెట్టించుకున్నాడు. అమ్మాయివి కాబట్టి మర్యాద ఇస్తున్నాను. లేకపోతే ఒక మాట చెవులారా విని ఇంకెప్పుడైనా నా దారిలోకి వచ్చావో నువ్వు ఒక అమ్మాయివి అనే విషయం కూడా మర్చిపోతా.
అతడు కోపంతో చెప్తూనే ఉన్నాడు. అమూల్య మాత్రం అతన్ని ప్రశాంతంగా చూస్తూ ఉండిపోయాడు. ఇది నా చివరి హెచ్చరికగా అనుకో అతడు వేలు చూపిస్తూ చెప్పి బయటకు నడిచాడు. కానీ అతని తెల్లటి చొక్కా మీద అమూల్య పెదవులు లిప్స్టిక్ గుర్తు ఉండిపోయింది. నువ్వు అమూల్య ప్రేమను తిరస్కరించి చాలా పెద్ద తప్పు చేసావు అరవింద్. ఇప్పుడు నువ్వే స్వయంగా నా దగ్గరికి వస్తావు. ఇది నా శపథం. గదిలో ఉన్న కెమెరాల వైపు చూస్తూ ఆమె నవ్వుకుంది. కిరణ్ తన భార్య రీమాతో కలిసి కెనడా వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళడం వల్ల అరవింద్‌పై ఆఫీస్ పని భారం చాలా పెరిగింది. ఇప్పుడు అతడు రాత్రిపూట కూడా చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. అలాంటి సమయంలో కూడా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాల పాటు అమూల్యను గుర్తు చేసుకోవడం అతడు మర్చిపోలేదు. తన జీవితంలో ఇంతవరకు అమూల్య లాంటి మొండి అమ్మాయిని అతడు చూడలేదు. కానీ ఇన్ని రోజులు గడిచినా ఆమె వైపు నుండి ఎలాంటి చడీ చప్పుడు లేకపోవడం అతనికి కొంచెం వింతగా అనిపించింది. అతడు తల విదిల్చి మళ్ళీ తన పనిలో పడ్డాడు. సరిగ్గా అప్పుడే అతని మొబైల్‌కి ఒక సందేశం వచ్చిన శబ్దం వినిపించింది. ఒకదాని వెనుక ఒకటి అరవింద్ ఫోన్ చూసేసరికి అమూల్య నెంబర్ నుండి కొన్ని ఫోటోలు వచ్చాయి. ఆ ఫోటోలు ఆ రోజు జరిగిన విషయాలవే. ప్రతి ఒక్క క్షణం అందులో బందీ అయి ఉంది. అతడు షాక్ అయ్యాడు. వెంటనే అమూల్యకి ఫోన్ చేశాడు. ఫోటోలు ఎలా ఉన్నాయి? ఆమె సంతోషంగా అడిగింది. ఇదేం పిచ్చి పని? ఆ రోజు నువ్వు ఇదంతా ఎలా చేయగలిగావు? ఒక ఒక అమ్మాయివై ఉండి అరవింద్ ఆమె చేసిన పనికి కోపంతో పాటు బాధ కూడా కలిగింది. నువ్వేమో నన్ను మెచ్చుకుంటావు అనుకుంటే ఇలా కోప్పడుతున్నావేంటి? ఆమె మూతి ముడుచుకొని అంది. వెంటనే వాటిని డిలీట్ చేయి అమూల్య. లేకపోతే నేను అస్సలు సహించను. అతడు కోపంగా అన్నాడు. ప్రశాంతంగా ఉండు. నేను ఎవరికీ పంపించడం లేదు. కేవలం నీకే పంపించాను. ఇవి మన జ్ఞాపకాలు. ఆమె మెల్లగా అంది. నువ్వు డిలీట్ చేస్తున్నావా లేదా? అరవింద్ కోపాన్ని అణచుకుంటూ అడిగాడు. సరేలే చేస్తాను కోప్పడకు. ఆమె తన గ్యాలరీ నుండి ఫోటోలన్నీ డిలీట్ చేసింది. కానీ అరవింద్‌కి పంపించిన ఫోటోలు మాత్రం అలాగే ఉంచేసింది. అప్పుడే అతనికి ఇంటి నుండి ఫోన్ వచ్చింది. పార్వతమ్మ ఆరోగ్యం హఠాత్తుగా పాడైందని ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. అరవింద్ పనులన్నీ మర్చిపోయి వెంటనే ఆస్పత్రికి పరిగెత్తాడు. అక్కడికి వెళ్లి ఆమెను చూశాక కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. ఆమె రక్తపోటు హఠాత్తుగా పెరిగింది. కానీ ఇప్పుడు కంట్రోల్ అయింది. నన్ను భయపెట్టేశావు నానమ్మ. ఆమె చేతిని ముద్దు పెట్టుకుంటూ అరవింద్ అన్నాడు. అక్కడ కావ్య, స్మృతి కూడా ఉన్నారు. వారే ఆమెను ఆస్పత్రికి తీసుకువచ్చారు. నాయనా మంచి కాలానికి కావ్య పక్కనే ఉంది. లేకపోతే ఇంకొంచెం ఆలస్యం అయితే ఏమయ్యేదో ఏంటో. సుమతి కావ్యను ప్రేమగా చూస్తూ అంది. మొదటిసారి అరవింద్ కావ్య వైపు కొంచెం సానుకూలంగా చూశాడు. థాంక్యూ. అతని నోట ఆ మాట వినగానే కావ్య అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. థాంక్యూ ఎందుకు? ఆమె నాకు నానమ్మే కదా! నాకు చాలా ఇష్టం. కావ్య అన్న మాటలకు అరవింద్ మనసులోనే ఆమెను అమూల్యతో పోల్చడం మొదలుపెట్టాడు. నేను డాక్టర్‌తో మాట్లాడి వస్తాను. అతడు లేచి బయటకు వెళ్ళాడు. కానీ మొబైల్‌ను అక్కడే వదిలేశాడు. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. దానిపై అమూల్య ఫోన్ చేస్తుంది అని రాసి ఉంది. అంటే వీరికి ఎలాంటి సంబంధం లేదు అన్నారు. కానీ ఆ అమ్మాయి నంబర్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నారా? కావ్య పళ్ళు కొరికింది. ఆమె అటు ఇటు చూసి దిక్కుచప్పుడు కాకుండా ఫోన్ తీసుకొని బయటకు వచ్చింది. ఏంటి నీ సమస్య? ఎందుకు ఫోన్ చేస్తున్నావు? కావ్య కోపాన్ని అణచుకుంటూ గుసగుసలాడింది. అరవింద్ ఫోన్ నీ దగ్గర ఉందా? అమూల్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఇక ముందు నా దగ్గరే ఉంటుంది. ఎందుకంటే చాలా త్వరలోనే మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం. మీకు తెలుసు గదా! అప్పుడు అంతా ఒకటే అయిపోతుంది. ఈ ఫోన్ కూడా. కావ్య చెప్పి ఫోన్ కట్ చేసింది. అప్పుడే ఆమె దృష్టి వాట్సాప్ పైకి వెళ్ళింది. ఆ ఫోటోలను చూడగానే కావ్య లోపల మంటలు రేగాయి. అరవింద్ అబద్ధాల కోరు, మోసగాడు. ఈ అమ్మాయితో ఇంత లోతైన బంధం పెట్టుకొని కూడా ఆమె ఏదో ఆలోచించి ఆ ఫోటోలన్నీ తన నెంబర్‌కి పంపించుకొని ఆ చాట్ మరియు నెంబర్‌ని వెంటనే తుడిచేసింది. ఇప్పుడు చెప్తాను నేనంటే ఏంటో. ఆమె ఏమీ ఎరగనట్లు మొఖం పెట్టుకొని లోపలికి వచ్చి ఫోన్‌ని ఎక్కడ ఉందో అక్కడే పెట్టేసింది. కొన్ని రోజుల తర్వాత పెళ్లి మండపం సిద్ధమైంది. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. మండపంలో ఉన్న వధూవరులు మరెవరో కాదు అరవింద్ మరియు అమూల్య. అమూల్య కళ్ళ నుండి నిరంతరం కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆమె తన దుప్పట్టాతో ముఖాన్ని కొంచెం దాచుకుంది. ఆమె ఏమీ మాట్లాడలేకపోతుంది. అరవింద్ ఆమె మణికట్టు గట్టిగా పట్టుకోగానే ఆమె నొప్పితో తల్లడిల్లిపోయింది. పెళ్లి పనులు పూర్తయ్యాయి. పురోహితులు మంత్రాలు చదువుతూ ఇద్దరిని దీవించారు. ఇక నుండి మీరిద్దరు భార్యాభర్తలు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. కొద్దిసేపట్లోనే అన్ని పద్ధతులు పూర్తయ్యాయి. పూలదండలు మార్చుకోవడం, 7 అడుగులు నడవడం,
పాపిట సింధూరం పెట్టడం అన్నీ అయిపోయాయి. అరవింద్ భారమైన మనసుతో ఆమె పాపిట సింధూరం పెట్టి మెడలో మంగళసూత్రం కట్టాడు. శుభాకాంక్షలు పురోహితులు అన్నారు. కిరణ్ గట్టిగా శ్వాస తీసుకుంటూ చుట్టాలను చూసుకోవడం మొదలుపెట్టాడు. ఈ హఠాత్తు పెళ్లి అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తింది. అరవింద్ చాలా కోపంగా ఉన్నాడు. అమూల్య మాత్రం ఏడుస్తూనే ఉంది. అరవింద్ తమతో ఇంత కఠినంగా ప్రవర్తిస్తాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. అరవింద్ చాలా సేపటి వరకు అక్కడే కూర్చొని నేలను చూస్తూ ఉండిపోయాడు. అతడు ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు మీడియాకు కూడా సమాధానం చెప్పాలి. అతడు కోపంతో లేచి నిలబడ్డాడు. అవును, ఆ ఫోటోలే ఇప్పుడు మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ప్రతి చోట సోషల్ మీడియా, న్యూస్ ఛానల్లో ఆ ఫోటోల గురించి చర్చ జరుగుతుంది. అరవింద్ కు తన గౌరవమే అన్నిటికంటే ముఖ్యం. దాన్ని ఈ అమ్మాయి ఒక క్షణంలో మట్టిలో కలిపేస్తుంది. అతడు ఆమెను ఏ పరిస్థితిలోనూ క్షమించేలా లేడు. కానీ దానికంటే ముందు మీడియాను మేనేజ్ చేయడం ముఖ్యం. ఇప్పుడు అతడు కోపంతో గర్జించాడు. అతని గర్జన వినగానే అమూల్య వణికిపోతూ తన సీట్ నుండి లేచి నిలబడింది. అతడు ఎప్పుడు ప్రశాంతంగా మాట్లాడేవాడు. కానీ ఈ రోజు ఒక షాల్ తీసుకురా. ఇప్పుడే అతడు కఠినంగా అన్నాడు. నా దగ్గర ఎలాంటి షాల్ లేదు. ఆమె మెల్లగా అరవింద్ గుప్పిళ్ళు వేయించు. ఏదైనా పెద్ద దుప్పటి ఉంటుంది కదా, నేను ఈ పరిస్థితిలో అందరి ముందుకు తీసుకెళ్లాలని నాకు లేదు. అరవింద్ అన్న మాటలకు ఆమె ఎలాగోలా తాను నిలదొక్కుంది. ఈ సమయంలో అతడు అదుపు తప్పిన సింహంలా గర్జిస్తున్నాడు. ఏమి వినే పరిస్థితిలో లేదు. అందుకే అమూల్య వెంటనే తన సన్నని దుపట్టాన్ని తీసేసి తన తల్లి గది వైపు నడిచింది. బీరువా నుండి ఒక పెద్ద దుపట్టా తీసి తన చుట్టూ కప్పుకుంది. కన్నీళ్లు తుడుచుకొని బయటకు వచ్చింది. అరవింద్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. కొద్దిసేపట్లో మీడియా అంతా నోరు మూసుకుంటుంది. నువ్వేం కంగారు పడకు. అతను ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత ఆమె వైపు తిరిగి ఆమె మణికట్టును గట్టిగా పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. కారు దగ్గరికి రాగానే ఆమెను లోపలికి తోసేసి తన డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఇంటి వైపు బయలుదేరాడు. మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వస్తూ అరవింద్ ఆమె చేయి గట్టిగా పట్టుకొని ముందుకు సాగాడు. నగరం అంతా ఈ వార్త పాకిపోయింది. టాప్ మోడల్ అమూల్యకు ప్రముఖ బిజినెస్ మ్యాన్ అరవింద్ కు మధ్య అక్రమ సంబంధం ఉందని ఈ వార్త ఇంటికి కూడా చేరింది. అతడు అమూల్యను ఈడ్చుకుంటూ వచ్చి ఎదురుగా ఉన్న పెద్ద సోఫా మీద పడేశాడు. అక్కడ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు. టీవీలో అవే వార్తలు నడుస్తున్నాయి. అరవింద్ ఏంటి ఇదంతా? నానమ్మ కంగారుతో అడుగుతూ అమూల్యను తన దగ్గరకు లాక్కుంది. ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది. దీనికి నన్ను పెళ్లి చేసుకోవాలని చాలా ఆశగా ఉండేది కదా, తీరిపోయింది దీని ఆశ. మోడలింగ్ సంగతి దేవుడెరిగిప్ప ఇది ఇల్లు దాటి ఒక్క అడుగు కూడా బయటకు వేయడానికి వీల్లేదు. లేకపోతే నాకంటే చెడ్డవాడు ఉన్నాడు. అతడు కోపంతో ఊగిపోయాడు. అరవింద్ మీడియాలో ఏంటి ఇదంతా? తల్లి అడగబోయింది. ప్లీజ్ అమ్మా, నన్ను ఏమీ అడగకండి. నేనంతా చూసుకుంటాను. ఇదంతా దీని పని. దీనికి తన గౌరవం మీద ధ్యాస లేదు. నా గౌరవం మీద లేదు. ఈ పిచ్చిదాన్ని చూస్తుంటే ప్రాణాలతో తీసేయాలనిపిస్తుంది. అతను ఆమె వైపు దూసుకెళ్ళాడు. అమూల్య భయపడి నానమ్మను ఇంకా గట్టిగా పట్టుకుంది. నేను ఏమీ చేయలేదు. ఆమె ఏడుస్తూ ఉంది. అవునా? మరి ఆ ఫోటోల మీడియాకు నేనే పంపించానా? ఆమె అబద్ధం చెప్తుందని అరవింద్ కోపం ఇంకా పెరిగింది. సుమతి అతన్ని గట్టిగా పట్టుకొని ఆపింది. సరిగ్గా అదే సమయంలో కిరణ్ ఫోన్ చేయడంతో అతను ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళాడు. అత్తగారు, నాన్నగారు, నేను ఎలాంటి ఫోటోలు ఎవరికి ఇవ్వలేదు. ఒట్టు వేసి చెప్తున్నాను. ఆమె ఏడుస్తూ చెప్పింది. చాలా అమోఘంగా అనిపించింది. నాన్నమ్మ ఆమె గుండెలకు హత్తుకుంది. చాలు తల్లి, ఏడవకు. మాకు నీ మీద నమ్మకం ఉంది. ఏ అమ్మాయి ఇలాంటి పని చేయదు. ప్రతి అమ్మాయికి తన మానం ముఖ్యం. నానమ్మ ఆమెను ఓదారుస్తూ అంది. ఒక క్షణం నా గౌరవాన్ని నేను మర్చిపోయిన అరవింద్ గౌరవం నాకు నా ప్రాణం కంటే ముఖ్యం. నేను వారి గౌరవానికి ఎప్పటికీ భంగం కలిగించను. ఆమె అన్న మాటలు నానమ్మ, సుమతి, మేనత్త ముగ్గురి మనసుల్లో ఆమెపై గౌరవాన్ని పెంచారు. అటు అరవింద్ బయటకు రాగానే అక్కడ జనం మీడియా గుంపులుగా ఉన్నారు. కిరణ్ చాలా కష్టపడి అందరినీ ఆపుతున్నాడు. ఏంటి మీ అందరి సమస్య? అతడు కోపాన్ని అణుచుకుంటూ అడిగాడు. సార్, మీవి మిస్ అమూల్యవి కొన్ని అభ్యంతరకరమైన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై మీరేం చెప్తారు? మీకు ఆమెతో అక్రమ సంబంధం ఉందా? చుట్టుపక్కల నుండి ప్రశ్నలు వర్షం కురిసింది. అరవింద్ కఠినమైన గొంతుతో సమాధానం ఇచ్చాడు. మొదటి విషయం, ఆమె నా భార్య. ఆమెతో నాకు ఎలాంటి సంబంధం ఉందనే విషయం మీడియాకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రతి పెళ్ళైన మగవాడికి తెలుసు తన భార్యతో ఎలాంటి బంధం ఉంటుంది. ఇక రెండవ విషయం, ఈ నీచమైన పని ఎవరు చేశారో వాళ్ళని వదిలిపెట్టారు. అతడు పొల్లెకరుతూ అన్నాడు. ఆమె తన భార్య అని అతను చెప్పగానే మీడియా అంతా ఒక్కసారిగా నోరు మూసుకుంది. వార్తల రూపం మారిపోయింది. నిందలు ఆగిపోయాయి. క్షమాపణలు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి
తమ గౌరవాన్ని కాపాడుకునే ముఖ్యం అయిపోయింది. ఇదంతా ఎవరు చేశారో కనుక్కో. నాకు ఈరోజే నిజం కావాలి. అరేయ్! ప్రశాంతంగా ఉన్నా ప్రమాదకరమైన గొంతుతో అన్నాడు. నువ్వేం కంగారు పడకు బాస్, అంతా తెలిసిపోతుంది. కానీ నాకు అమూల్య వదిన ఈ పని చేసి ఉంటుందని అనిపించడం లేదు. కిరణ్ వెంటనే తన మాటలను మార్చుకున్నాడు. అరవింద్‌కు వర్మ విషయంలో ఎంత పట్టింపు ఉందో అతనికి తెలుసు. ఇప్పుడు అమూల్య అతని భార్య కాబట్టి ఆ బంధానికి గౌరవం ఇవ్వడం ముఖ్యం. రోజంతా అతని గొడవల్లో నుండి ఇంటికి వచ్చేసరికి అతను చాలా అలసిపోయాడు. తన గది వైపు వెళ్తుండగా కావ్య మధ్యలో వచ్చి నిలబడింది. ఏంటి విషయం? అతడు చల్లగా అడిగాడు. నా హక్కులు మీరు వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు? ఆమె గొంతు వణికిపోయింది. అంటే సంబంధం తెగిపోయినా ఆమె ఇంకా ఆస్తూనే ఉంది. ఆ మాటకి అర్థం ఏంటి? అరవింద్ కనుబొమ్మలు నూర్పండాడు. మనకు చిన్నప్పుడే నిశ్చితార్థమైంది. ఇప్పుడు ఆ బంధానికి ఒక పేరు ఇచ్చే సమయం వచ్చేసరికి మీరు ఆ సిగ్గులేని అమ్మాయిని నోరు అదుపులో పెట్టుకో. మర్చిపోకు ఆమె నా భార్య. అతని కోపంతో ఆమె మాటల మధ్యలోనే తుంచేశాడు. ఆమె మీ భార్య అయి ఉండొచ్చు. కానీ ఇదంతా ఒక ప్రమాదం. మీరు అలాంటి అమ్మాయికి తగినవారు కాదు. ఆమె బాధగా అంది. కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత అరవింద్ చాలా చల్లగా గుచ్చుకునేలా అన్నాడు. లేదు, నేను మీలాంటి మోసగత్తెకే తగినవాడిని కదా. అతని మాట వినగానే కావ్య దూరంగా షాక్ అయింది. ఇటలీలో పెళ్లి చేసుకొని తన మొగుడిని విడాకులు కూడా తీసుకోకుండా ఇక్కడికి వచ్చి నాతో పెళ్లి కళ్ళకి కంటున్నావా? ఇప్పుడు కావ్య కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లయింది. నీకు ఎలా తెలిసింది? ఆమె గొంతు వణికింది. ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకో మిస్ కావ్య. అరవింద్ ఒక సాధారణ మనిషిగా అనుకొని తప్పు చేయకుండా ప్రతి క్షణం ప్రతి విషయం తెలుస్తూనే ఉంటుంది. ఇక దారి విడు. అతడి కోపంగా చెప్పగా కావ్యం భయపడి పక్కకు తప్పుకుంది. అరవింద్ ఆమెను పట్టించుకోకుండా తన గదిలోకి వచ్చాడు. అక్కడ అమూల్య ఇంకా ఆ పెద్ద దుప్పటితోనే చుట్టుకొని కూర్చుని ఉంది. ఆమె సోఫా మీద కూర్చొని తన వేళ్ళను అనుకుంటుంది. ఆమె అరవింద్ జీవితంలో సంతోషాన్ని తేవాలని అనుకుంది. కానీ ఇలాంటి తుఫాను వస్తుందని అనుకోలేదు. అయినా ఆమె ఫోన్లన్నీ డిలీట్ చేసింది కదా. మరి ఇవి మీడియాకు ఎలా వెళ్ళాయి? ఆమె నిరంతరం ఇదే ఆలోచిస్తుంది. తలుపు శబ్దం వినబడగానే ఆమె తల పైకెత్తింది. అరవింద్ ఎదురుగా నిలబడి కోపంగా ఆమె వైపు చూస్తున్నాడు. అమూల్య వెంటనే లేచి నిలబడింది. అతను నెమ్మదిగా ఆమె వైపు వస్తుంది. ఆమె వైపు వస్తున్నాడు. తన చొక్కాపై రెండు తిప్పుకుంటూ అతన్ని చూసి అమూల్య గుండె భయపడటం మొదలుపెట్టింది. అతడు ఏం చేయబోతున్నాడు? నేను నిజం చెప్తున్నాను. నేను ఏమీ చేయలేదు. ఆమె తడబడుతూ అంది. అరవింద్ ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు. గట్టిగా లాగడంతో ఆమె కప్పుకున్న దుపట్టా కింద పడిపోయింది. ఆమె ఒక్కసారిగా కంగారు పడి తనను తాను కప్పుకోవడానికి చూసింది. అరవింద్ కళ్ళు కఠినంగా ఉన్నాయి. కానీ అతని ఉద్దేశం ఆమెను భయపెట్టడం మాత్రమే కాదు, నిజం చెప్పించడం. చెప్పు, అతడు తక్కువ గొంతుతో గంభీరంగా అన్నాడు. నాకు నిజం వినాలని ఉంది. అతడు ఆమె ముఖాన్ని పట్టుకున్నాడు. కానీ ఈసారి ఆ పట్టులో కోపంతో పాటు ఒక వింతైన అదుపు కూడా ఉంది. తనను ఆపుకున్నట్టు. అమూల్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. భయం, ఆందోళన, అయోమయం అన్నీ ఒక్కసారే. ఆమె తన దుపట్టా సర్దుకుంటూ వెనక్కి జరిగింది. ఏమైంది? అరవింద్ కఠినమైన గొంతుతో అడిగాడు. ఇదే కదా నీకు కావాలి. నేను నీ దగ్గరికి రావాలి. నిన్ను ఇష్టపడాలి. నిన్ను ప్రేమించాలి. నీ సుకుమారమైన శరీరాన్ని తాకాలి. నిన్ను మెచ్చుకోవాలి అనే కదా అనుకున్నావు. అరవింద్ ఆమెను లాగి తన గుండెలకేసి హత్తుకున్నాడు. ఈసారి ఆమె తల్లడిల్లిపోయింది. నువ్వు అనుకున్నది జరిగిపోయింది. నా జీవితాన్ని ఒక్క క్షణంలో తలకిందులు చేసేశావు. అతడు గర్జించాడు. నేను ఏమి? ఆమె పెదవులపై చేపెట్టి అతడు నోరు మూయించాడు. నీలాంటి అమ్మాయిని నేను నా జీవితంలో చూడలేదు. నువ్వు నీ ప్రేమలో ఎంత గుడ్డిదానివి అయిపోయావంటే ఎదుటివాడు మగాడు అతడు ఎలాగోలా దీని నుండి బయటపడతాడనే ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది. మరి నీ సంగతి ఏంటి? నువ్వు ఒక ఆడదానివి కదా. ఆడదాని గౌరవం గాజు కంటే చాలా సుకుమారమైనది. నువ్వు నీ గౌరవాన్ని నీ చేతులతోనే తొక్కేసుకున్నావు. అతడు అణుచుకున్న కోపంతో చెప్తుంటే ఆమె తల అడ్డంగా ఊపుతూ ఏడవసాగింది. నా భార్య కావాలని నీకు చాలా ఆశగా ఉంది కదా. మరి ఇప్పుడు నిన్ను నా భార్యను చేసుకొని చూస్తావా ఎలాగో? అరవింద్ ఆమెను మంచం మీదకు గట్టిగా నెట్టేశాడు. అతడు తన చొక్కా తీసేసి ఆమె పైకి వంగాడు. ఆమె కదలకుండా నమ్మలేనట్లు అతన్ని చూస్తూ ఉండిపోయింది. అతడు ఆమె డ్రెస్ చిప్ వైపు చేయి వేయగానే అమూల్య తన కళ్ళను గట్టిగా మూసింది. అరవింద్ తన పని పూర్తి చేశాడు. డ్రెస్ భుజాల నుండి కిందకు జారింది. ఆమె అందం అరవింద్ ముందు కనిపించింది. ఆమె గట్టిగా శ్వాస తీసుకుంటూ తనను తాను అదుపు చేసుకోవడానికి చూస్తుంది. అనుకున్న ఆమె అరవింద్ను ఆపలేకపోతుంది.
ఒక్క చట్టున అతడు బట్టలను పక్కకు జరిపేసి అమూల్య నోట ఒక చిన్న మూలుగు వచ్చింది. ఆమె శరీరం అంతా వణికిపోయింది. వేగంగా కొట్టుకుంటున్న తన గుండెను అదుపు చేసుకుంటూ ఆమె అలా నిశ్చలంగా ఉండిపోయింది. అరవింద్ ఆమె చెవి దగ్గరికి వంగి మెల్లగా తాగగానే ఆమె ఇంకా మూర్ఛకుపోయింది. మంచం దుప్పటిని చేతులతో గట్టిగా పట్టుకుంది. నెమ్మదిగా అతడు ఆమె బుగ్గల దగ్గరికి వచ్చాడు. దాంతో ఆమె ఇంకా ఏడవసాగింది. ఈ కన్నీళ్ళు నాకు అర్థం కావడం లేదు. నీకు ఏది కావాలో దాన్నే కదా నేను నెరవేరుస్తున్నాను. మరి ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు? అతను ఆమె జుట్టులో చేయి తిప్పుతూ ఆమె గుండెకు దగ్గరగా తన వెచ్చని పెదవులను తీసుకెళ్లి మరుసటి క్షణంలోనే ఆ వెచ్చని పెదవులతో ఆమె గుండె ఉన్న చోట ముద్దు పెట్టాడు. మీరు ప్రేమతో నా దగ్గరికి రావడం లేదు, నాతో ద్వేషంతో. ఆమె ధైర్యం చేసి అంది. ఎవరు చెప్పారు ద్వేషిస్తున్నా అని? అతను డైరెక్ట్‌గా ఆపేస్తూ తక్కువ గొంతుతో అన్నాడు. ఓహో! అంటే నేను నీ దగ్గరికి ప్రేమతో రావాలని కోరుకుంటున్నావా? అతడు తన వేళ్ళతో ఆమె ముఖాన్ని తాకుతూ కింద గుండె వైపు తీసుకొచ్చి 2 వేళ్ళతో ఆమె గుండె వేగాన్ని గట్టిగా నొక్కాడు. అమూల్య శ్వాసలు బరువెక్కాయి. అందులో నొప్పి కూడా ఉంది. దీన్ని నా ప్రేమగానే అనుకో అమూల్య. ఎందుకంటే నా కోపాన్ని భరించడం నీ సుకుమారమైన ప్రాణానికి అంత సులువు కాదు. అతను ఆమె చెవి దగ్గర మెల్లగా చెప్పి ఆమె పైకి వంగాడు. మీరు నన్ను భయపెడుతున్నారు. చాలా తక్కువ గొంతు అరవింద్ చెవులకు తగలడంతో అతడు చిన్నగా నవ్వాడు. ఆమె సుకుమారమైన రూపం ఈ రోజు అరవింద్‌ను తన వైపు లాక్కుంటుంది. ఎదురుగా ఉన్న అమ్మాయి తనను ప్రేమిస్తున్నానని చెప్తుంది. ఇప్పుడు పెళ్లి బంధంతో తనతోనే ముడిపడి ఉంది. తన మంచం మీద తన చేతుల్లోనే ఉంది. మనసులో ఒక రకమైన యాజమాన్య హక్కు కలగడంతో అరవింద్ ఇంకేమీ ఆలోచించలేకపోయాడు. ఆమె అందానికి లోనవుతూ అతడు ఇంకా ఆమెకు దగ్గరగా ఉంది. ప్లీజ్ ఆమె అతని గుండెల మీద 2 చేతులు పెట్టి ఆపింది. ఆమె చిన్నగా మూలిగింది. ఈరోజు నువ్వు నన్ను ఆపలేవు అమూల్య. నాకు ప్రశాంతత కావాలి. అరవింద్ నెమ్మదిగా ఆమె సుకుమారమైన మణికట్టులను తన చేతుల్లోకి తీసుకొని మంచం అంచులకు అదిమిపెట్టి ఆమె బుగ్గల్ని తన పెదవులతో తాకడం మొదలుపెట్టాడు. ఆమె తెల్లరింది. కానీ అరవింద్ ఆగలేదు. రాత్రి నెమ్మదిగా గడిచిపోయింది. అరవింద్ తన భావోద్వేగ తీవ్రతను అంతా ఆమెపై కురిపించాడు. అమూల్యకు తన ఎందుకు మీద ఒక వింతైన నమ్మకం కలగడం మొదలైంది. ఉదయం ఆమె అతని చేతులు పట్టుకుంటూ పడుకుని నిద్రపోతున్న అతన్ని చూసింది. నిద్రలో అతను ఎంత అమాయకంగా కనిపిస్తున్నాడంటే అమూల్య కనురెప్ప వేయకుండా అతన్నే చూస్తూ ఉండిపోయింది. తెలియకుండానే ఆమె దృష్టి అతని పెదవులపై ఆగింది. దాంతో మనసులో ఒక రకమైన బాధ కలిగింది. రాత్రంతా అతడు తన భావోద్వేగాలతో ఆమెను దీనంగా చేసేసాడు. కానీ ఆమె పెదవులను ఒక్కసారిగా కూడా ముందు పెట్టుకోలేదు. ఇదే విషయం అమ్మకు ఒకరోజు తెలిసేసింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు రాలాయి. ఆమె నెమ్మదిగా ముందుకు జరిగి తన వేళ్ళతో అతని పెదవులను తాకబోయింది. ఆమె గుండె ఒక్కసారిగా గొంతులోకి వచ్చినట్లయింది. ఆమె ఆ అనుభూతిని పొందాలని అనుకుంది. అతని మెడలో చేయి వేస్తే ఇంకొంచెం దగ్గరగా వచ్చింది. అప్పుడే హఠాత్తుగా అరవింద్ కళ్ళు తెరుచుకుంది. అతడు ఒక్క ఉదుటున ఆమె చేతిని పక్కకు నెట్టేశాడు. నేను ఇంకా నన్ను తాకడానికి అనుమతించలేదు. అతడు కోపంతో లేచి కూర్చొని అమూల్య వేసుకున్న తన చొక్కా కోసం వెతకసాగాడు. నా చొక్కా విప్పు. అతడు ఆమె వైపు చూడకుండానే అన్నాడు. అమూల్య ఆశ్చర్యపోతే అతను వీపు వైపు చూసింది. వినబడలేదా? నా చొక్కా ఇవ్వు. ఇప్పుడు అతను వెనక్కి తిరిగేసరికి అమూల్య తలదించుకోక తప్పలేదు. మొదటిసారి అతన్ని అలా చూసి ఆమె భయపడింది. సిగ్గుపడి నాటకాలు ఆపు. నువ్వెంత బరితెగించిన దానివో వెంటనే చొక్కా తీసి ఇచ్చేయాలి కదా! అతని వెటకారం చాలా లోతుగా తన్నింది. అమూల్య మనసు మండిపోయింది. కోపంతో లేచి అతని ముందుకు వచ్చి నిలబడింది. నాలో ఏ బరితెగింపు చూశారు మీరు? రాత్రంతా మీ చేతుల్లోనే ఉన్నాను. ఆ సిగ్గులేని పనులన్నీ రాత్రంతా మీరే చేశారు. మిమ్మల్ని చూస్తే ఇంత సిగ్గులేని పనులు చేస్తారా అనుకోలేదు. ఆమె రాత్రి చేసిన పనులను గుర్తు చేస్తూ వెటకారంగా అంది. ఆమె మాటలకు అరవింద్ ఒక్క క్షణం కళ్ళు తిప్పుకున్నాడు. అతనికి గుర్తొచ్చింది. రాత్రి అతడు భావోద్వేగాల్లో కొంచెం ఎక్కువగానే కొట్టుకుపోయి హద్దులన్నీ దాటేశాడు. నేను బరి తెగించానా? అవును. నువ్వు నన్ను ఆపాల్సింది కదా! కానీ లేదు. నువ్వు కూడా నన్ను ఇంకా రెచ్చగొట్టావు. అతడు తప్పునంతా ఆమె నెత్తినే వేశాడు. దాంతో అమూల్య కోపంతో రగిలిపోయింది. ఓహో! హలో మిస్టర్ హస్బెండ్. ఇంత చిన్న విషయం కూడా నాకు తెలీదా? ఒక అమ్మాయికి అంత దగ్గరగా వెళ్ళినప్పుడు ఆమె కూడా అదుపు తప్పుతుంది. మీ దుర్నీతి ఇది నేను ఊహించలేదు. రాత్రి మీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని బహుశా మీ మనసు నా కోసం కొంచెం కరిగిందేమో అనుకున్నాను. కానీ లేదు. మీలో ఇప్పటికీ అదే పొగరు ఉంది. కొన్ని గుంటల్లో బాధ, కోపం రెండూ ఉన్నాయి. అరవింద్ ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. తన చొక్కాలకు చుట్టుకొని ఉన్న ఆమె మోకాళ్ళ వరకు వస్తున్న అందమైన కాంతి సర్దుకుపోతే మళ్ళీ వేగంగా కొట్టుకుంది. భావోద్వేగాలు మళ్ళీ అది తప్పే. రాత్రి సిని కళ్ళలో మళ్ళీ ఒక రకమైన మత్తు దిగింది. ఈ సమయంలో నువ్వు నన్ను మళ్ళీ రెచ్చగొడుతున్నావు. నిజమే చెప్తున్నారు మీరు. అంతా నేనే చేశాను. నేనే ప్రేమించాను. పెళ్లి కోసం
నేనే అడిగాను. నా వైపు తిప్పుకోవాలని నేనే చూసాను. పెళ్లి నేనే చేసుకున్నాను. రాత్రి మంచం మీద మిమ్మల్ని నేనే నెట్టేసాను. నా శరీరం మీద ఉండే గుర్తులున్నాయి కదా! ఇవి నేనే సొంతంగా పెట్టుకున్నాను. అతను చొక్కాపై 2 గుండీలు ఎత్తి భుజం మీది పక్కకు జరిపింది. ఆమె గుండె వేగాన్ని చూస్తూ అరవింద్ గొంతులో మళ్ళీ ఏదో అడ్డుపడి మాయమైపోయింది. కానీ అమూల్యకు తన పరిస్థితి అర్థం కాగానే ఆమె చొక్కాను మళ్ళీ భుజం మీదకి సర్దేసుకుంది. అంతా నేనే చేశాను. ఆమె మాట్లాడడం మొదలుపెట్టేసరికి చెప్తూనే ఉంది. ఒక విషయం వదిలేసావు. ఆ ఫోటోలు అరవింద్ ఇంటి గూడేసుకున్నాడు. అమూల్య తన కన్నీళ్ళు కూర్చుంది. లేదు అది నేను బయటకు పంపలేదు. నేను చేయని తప్పుకు మీరు నన్ను శిక్షించారు. కానీ మీరు నమ్మరు. ఇప్పుడు నేను ఎలాంటి సమాధానం ఇవ్వను. ఆమె మొండిగా అంది. నువ్వు నాకు ఈ చొక్కా ఇచ్చేస్తే చాలు అంటూ అతను అడుగు చొక్కా కాలర్ పట్టుకుని ఆమెను తన ముష్టిలోకి రాకుండా సరదాగా అన్నారు. ఆమె తిన్నగా అతని వెన్నెలకేస్తారు. నెక్స్ట్ టైం నా చొక్కా వేసుకునే ముందు ఆలోచించుకో. ఎప్పుడైనా విప్పించేయగలను. కళ్ళు చిన్నవి చేస్తూ ఆ మొఖాన్ని తన గుండెల నుండి పక్కకు జరుపుతూ ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఆ తర్వాత ఆమెను అలాగే ఆశ్చర్యంతో వదిలేసి అతను వాష్రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఆమె మాత్రం అతను వెళ్తుండగా అలాగే చూస్తూ ఉండిపోయింది. మెట్లు దిగుతూ ఇద్దరు కిందకి వస్తున్నారు. వారిద్దరూ కలిసి రావడం చూసి పార్వతమ్మ, సుమతి, మోహిని, మీనత్త అందరి ముఖాల్లో నవ్వులు వెలిశాయి. సుగుణకు మాత్రం లోపల విపరీతమైన కోపం వస్తుంది. భోజనాల టేబుల్ దగ్గరికి రాగానే అమూల్య అందరికీ నమస్కారం చేసి మీనట్టు చూస్తుంది. ఆమె ముఖంలో ఉన్న వ్యక్తిని చూసి మోహిని, మీనత్త సంతోషంగా అరవింద్ వైపు చూస్తుంది. అతడేమో సైలెంట్ గా టిఫిన్ తింటున్నాడు. పిన్ని గారు మీ టికెట్లు కన్ఫర్మ్ చేయించాను. రేపే మీ ఫ్లైట్ ఉంది. వెనక్కి వెళ్ళడానికి టిఫిన్ గురించి అరవింద్ మామూలుగా చెప్పాడు. కానీ నైనా మాకు ఇప్పుడే వెళ్ళే ఉద్దేశం లేదు. అయినా ఇంకా కావేరి నీకు పెళ్లి జరగాల్సింది కదా! ఆ బాధ్యత నుండి కోడల్ని తీసుకుంటే ఆమె ఒక నకిలీ నా తమ్ముళ్ళే ఒక క్షణం లేదు కమ్ముని నేను పెళ్లి చేసుకుని నీకెందుకు అనిపించింది బాస్ మర్చిపోతున్నాను. నాకు ఆల్రెడీ పెళ్ళయింది. 2 రోజుల తర్వాత ఒక రిసెప్షన్ ఇచ్చి చుట్టాలందరూ చెప్పేస్తాను. అతని మాట ఈ పుస్తకం ఒక వెలవెలపోయింది. ఇదేం మాట్లాడుతున్నావు? కావ్య నీ కాబోయే భార్య. ఈ మా కోడలు చెల్లెలు. నువ్వు ఇలాంటి ఒక బజారు దాన్ని పిన్ని గారు అరవింద్ కోపంతో గర్జిస్తూ మధ్యలో నాపేస్తుంది. అతని విపరీతమైన కోపంతో లేచి నిలబడ్డాడు. మీ నోటిని అదుపులో పెట్టుకోండి. ఆమె నా భార్య. ఆలోచించి మాట్లాడండి. ఈసారికి గౌరవం ఇచ్చి వదిలేస్తున్నా. ఇప్పుడు వచ్చేసారి ఇలా ఉండదు అంటూ అతను వేలు చూపిస్తూ హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడు ఇచ్చిన హెచ్చరికతో అందరి ముందు అమూల్య స్పష్టంగా అర్థమైంది. ఆమె కళ్ళ నిశ్శబ్దంగా ఒక కన్నీటి చుక్క కింద పడింది. నీ మొగుడిని జైలు నుండి విడిపించండి. కొన్ని సామాన్లు సర్దుకొని వెనక్కి వెళ్ళిపోండి. నీ చెల్లెలు హ్యాపీగా కాపురం చేసుకోండి. ఇలానే ఉండనివ్వండి. నన్ను నాశనం చేసుకోవడానికి వచ్చేది ఏమీ లేదు. అరవింద్ కఠినమైన వస్తువుని చెప్తూ మొబైల్‌కి వస్తున్న కిరణ్ ఆన్ పెట్టాడు. నేను చెప్పిన విషయాలు విన్నాక అరవింద్ కోపం నరాలు అతని వైపు తిరిగి నువ్వు ఆంటీ కార్య వైపు వేచి చూపించి పిలిచాడు. ఆంటీ కార్య ఒక్కసారిగా భయపడి నువ్వు చేసిన నీచమైన పని ఎప్పటికీ బయటపడ్డా అనుకున్నావు. బహుశా నీకు మర్యాదగా మొక్కడం ఇష్టం లేనట్టున్నా. చిన్నగా జైలుకి ప్లీజ్ అరవింద్ నన్ను క్షమించు. నా వల్ల తప్పు జరిగింది. కార్య సరే అనడం వల్ల చుట్టూ ఉన్న మిగతా వాళ్ళకైతే అసలు ఏ తప్పు గురించి మాకు క్షమాపణ అడుగుతుందో ఏమాత్రం అర్థం కాలేదు. మన గౌరవాన్ని దెబ్బతీయాలని చూసే వాళ్ళని అరవింద్ అస్సలు వదిలిపెట్టాడు తెలుసా? నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. ఒప్పుకుంటాను. నేను అస్సలు బయట పెట్టకుండా ఉండాల్సింది. ప్లీజ్ నన్ను క్షమించు. ఆమె చేతులు జోడించి బతిమాలడం మొదలుపెట్టింది. నాకు సాయంత్రం లోపు నువ్వు ఇక్కడ కనిపించకూడదు. నువ్వు బయటకు పో. అతను కోపంతో హెచ్చరిస్తూ అమూల్య వైపు తిరిగాడు. నువ్వు గదిలోకి రా ఇప్పుడే. గంభీరమైన గొంతుతో చెప్తా అతని మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది. అమూల్య మరెంతో పార్వతమ్మ ముఖం వైపు చూసింది. వెళ్ళి తల్లి భయపడకు అంటూ ఆమె అమూల్యకి ధైర్యం చెప్పింది. ఆమె భారమైన అడుగులతో గదిలోకి అడుగుపెట్టింది. అంతలో తన వెనుక తలుపులు లాక్ అయిన శబ్దం వినిపించి వెనక్కి తిరిగింది. అరవింద్ నాకు కోలుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఒక చెప్పిన ఆమె పెదవులను తన పెదవుల పట్టణంలోకి తీసుకున్నాడు. అతడు హఠాత్తుగా చేసిన ఈ పనికి ఆమె విపరీతంగా కంగారు పడింది. కానీ అరవింద్ పట్టు చాలా గట్టిగా ఉంది. అతని పెదవుల వెచ్చని తీవ్రమైన స్పర్శ తగలగానే ఆమె నత్తజుట్టు పర్యంతం వణికిపోయింది. ఆమె అతని చొక్కా గట్టిగా పట్టుకొని అతని వేగాన్ని భరిస్తూ అలిసిపోసాగింది. ఆ వేగం తగ్గడానికి బదులుగా ఇంకా పెరుగుతూనే ఉంది. ఆమెకు ఊపిరి ఆడకపోవడంతో అరుపు కొంచెం వెనక్కి జరిగాడు. ఇద్దరి శ్వాసలు వేగంగా ఆడుతున్నాయి. ఇప్పుడైనా నీ కంప్లైంట్ తీరిందా? అంతా నువ్వే చేశావన్నావు కదా! కానీ చూడు నా పెదవులు ఈ కంప్లైంట్ నన్ను ఎలా దూరం చేసేశాయో అంటూ అతను మళ్ళీ ఆమె పెదవులు తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఆమె తల వెనుక చేయి వేసి ఆమెను వెనక్కి ఉంచుతాను కూడా ఆమె వైపు వంగిపోయాడు. ఆమె ఊపిరి సలపకపోవడంతో అతనికి స్పృహ వచ్చగా అరవింద్ భుజం మీద తన గోరతో అతడు ఆమెను తీసుకుంటూ మంచం మీదకి వచ్చాడు. మీకేమైంది అసలు? నా ఊపిరి ఆగిపోయేలా చేశారు. ఆమె తన పెదవులను చేతితో తాగుతూ అలిగి రాత్రి నీ మూలిగలు వింటుంటే ఈ అందమైన పెదవులు నా దగ్గర తాక్కోవాలని ఎన్నోసార్లు అనిపించింది. కానీ నిన్ను కొంచెం తాతగలాడేలా చేయాలనుకున్నాను. నన్ను ఎంతలా బాధించావో అలాగే అక్కడ ఆమె పైకి వస్తూ అంతలో నాకు చొక్కా
గుండెలు ఇవ్వడం మొదలుపెట్టా. అరవింద్ ఆమె కంగారు పడుతూ అతని చేతిని ఆపింది. చెప్పు నా ప్రాణమా తల్లివంగి అంటది. అతను నా పిల్ల పడిలోకి చిన్నగా నవ్వేసింది. అతని మొహాన్ని చూస్తున్న ఆమె దృష్టి అతని మెడ దగ్గర ఒక కాలర్ పైకి వెళ్ళింది. దాన్ని గమనించిన అరవింద్ ఆమె చేతిని తీసుకొని తన మెడ ముక్కుపై పెట్టాడు. తాకొచ్చు నేను నీ వాడిని కదా. అతను ఆ మొఖాన్ని ప్రేమగా చూస్తూ అన్నాడు. అమూల్య మెల్లగా నవ్వుతూ అతన్ని తాకింది. హఠాత్తుగా మిమ్మల్ని తాకే హక్కు నాకు ఎలా ఇచ్చేశారు? నా తప్పు లేదని మీకు రుజువైందా? అందుకేనా ఆమె ఇప్పుడు అతని ప్రేమతో నిలబడుతూ అడిగింది. నా మనసు అనే ప్రపంచంలోకి వచ్చిన మొదటి మరియు చివరి అమ్మాయి నువ్వే అమూల్య. అప్పటి నుండి అరవింద్ భార్యకు మాత్రమే ఈ హక్కు ఉంది. ఆమెకు నచ్చినట్లు ఎలా కావాలంటే అలా తన భర్తని తాకొచ్చు, ప్రేమించొచ్చు. అరవింద్ చెప్తూ తన కిందకి జరిగి ఆమెను తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. నిజంగానా? ఆమె సంతోషంతో అడుగుతూ తన ముఖాన్ని అతని ముఖానికి దగ్గరగా తెచ్చింది. ఆ ముమ్మాటికి నిజం. అతను ఆమె నడుముని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ఆమె సుకుమార తత్వాన్ని అనుభూతి చెందాడు. ఆమె అతని ముఖంపై వాలిపోతూ చాలా ప్రేమగా ఆరాటంగా తన పెదవులను అతని పెదవులపై ఉంచింది. ఆపై అతని కళ్ళు బుగ్గలపై కూడా ఆమె ముద్దులు కురిపించింది. ఆ స్పర్శ అరవింద్ పిచ్చోడిని చేసేసింది. అతను వేలుతో తన పెదవుల వైపు చూపిస్తూ సైగ చేయగా ఆమె నవ్వుతూ వెనక్కి జరగబోయింది. కానీ అరవింద్ మళ్ళీ ఆమెను తన బలమైన చేతుల్లోకి లాక్కున్నాడు. తన భర్త ప్రేమను పొందిన అమూల్య ఈ లోకంలో తనకంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరని మనసారా నమ్ముతుంది. కథ ఇక్కడితో సమాప్తమైంది. మరి ఫ్రెండ్స్ ఈరోజు మన కథ మీకు ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి కథలు మనసుకు హత్తుకునే ప్రేమ కథల కోసం మన ఛానల్ తో ఎప్పుడు ముడిపడి